శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఈ కలియుగంలో, ముఖ్యంగా ఈ శతాబ్దంలో గురువుగా, దైవంగా ఎందరితోనో ఆరాధించబడుతూ ఎందరి జీవితాలను కళ్యాణంగా మార్చి వారి యొక్క అచంచలమైన భక్తికి వారిలో సేవా మార్గాన్ని పెంపొందించి సేవ ద్వారానే మనం ఏదైనా కూడా సాధించవచ్చు. ముక్తి కావచ్చు, మోక్షం కావచ్చు, లేదు సంఘంలో పేరు ప్రతిష్టలు కావచ్చు. దేనికైనా మార్గం సేవే. ప్రేమను పంచాలి, సేవ చేస్తూ ఉండాలి అనే మార్గాన్ని మనందరికీ అందించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి వారు. మరి అలాంటి వారికి చెప్పాలంటే పూర్తిగా శరణాగతితో నువ్వు తప్ప నాకు ఎవరు లేరు స్వామి అంటూ స్వామివారి పాదాలనే పట్టుకొని స్వామివారితోనే నడుస్తున్నటువంటి డాక్టర్ మీనాక్షి చింతపల్లి గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీనాక్షి చింతపల్లి గారి యొక్క సత్సంగం మనం కొనసాగిద్దాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. చాలా కృతజ్ఞతలు. స్వామివారు భౌతిక దేహాన్ని ఇక్కడ వదిలేసేసి ఆయన విశ్వవ్యాప్తం అయ్యే జ్యోతి స్వరూపంగా మారే ముందు మీకు ఏమైనా సూచనలు ఇవ్వడం కానీ చెప్పడం కానీ ఏమైనా జరిగిందండి? తప్పకుండా జరిగిందండి. ఆయన అందరికీ ఇలా దండం పెట్టారు చూడండి. మార్చ్ 20, 2011 అందరికీ పెట్టారు ఇక్కడ. మేము మా పిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత మాకు పెద్ద ఇళ్ళ కోసం చూస్తున్నాం, బాధ్యతలన్నీ అయిపోయాయని. మళ్ళీ ఒక పక్క పీకుడు ఏంటి, ఒక ఇల్లు బాగా నచ్చింది మా ఇద్దరికి, వెస్ట్ ఫేసింగ్. మా దానికి మంచిదట స్వామి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ ఇల్లు చూస్తే పోగానే పాజిటివ్ వైబ్రేషన్స్, ఇంత తెల్లగా అన్ని వైపుల నుంచి వెలుతురు వస్తుంది, గాలి వస్తుంది, జస్ట్ వైబ్రేషన్స్. మేము వీ వుడ్ బి 3rd ఓనర్ అనమాట. దానికి 93లో కట్టారు, అది 2011 ఇది. అయితే నేను తీరా $1 million హౌస్ అనేటప్పటికీ తగ్గా. చూసుకున్నాం, అన్ని మాట్లాడుకున్నాం. రియల్ ఎస్టేట్ ఏజెంట్ రమ్మన్నా, ఆయన అక్కడ కూర్చున్నాడు. ఈ రోజు చూస్తూనే ఉన్న ఇంటిని ప్రాక్టికల్గా ఏజెంట్ తోటి వెళ్ళి చూసాము, కొందాము అని. నువ్వు రా, మనం వాళ్ళకి ఇద్దాము, ఆఫర్ ఇద్దాము. వాళ్ళు 1 million అడుగుతున్నారు, నేను 830 కంటే ఎఫర్ట్ చేయాలని చెప్పాను. నేను చెప్పి మళ్ళీ తీరా ఆయన ఒప్పుకోకపోతే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తుంది కదా, మనకి ఇప్పుడు ఒక్క అప్పు లేదు, ఈ ఇల్లు పెయిడ్ ఆఫ్, ఎందుకు నీకు ఇది, పిల్లలు వస్తే హోటల్లో ఉంటారులే, మన ఇంట్లో భోజనం చేస్తా, ఇట్లా అనేటప్పటికీ తగ్గా. రియల్ ఎస్టేట్ ఏజెన్సీ చెప్దామా వద్దా అని చెప్పి మనసు రాక ఆ కంప్యూటర్ ముందు కూర్చొని ఒక్కసారి ఈ ఇంటిని నేను చూస్తాను అని ఓపెన్ చేశాను. మార్చి 21 ఇది. మాకు పొద్దున్నే 10 గంటలు, అంటే ఇక్కడ రాత్రి అయిపోతుంది ఇక్కడ. అయితే ఆ జిల్లో లిస్టింగ్ అని ఉంటుంది, ఇటు రోడ్డు ఒక్కొక్క ప్రైస్ దాని మీద ఉంటుంది. నార్త్ ఈస్ట్లో మాకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. పైనుంచి కింది దాకా స్వామి, నేను ఎలా పెయింట్ చేశానో ఆయన విగ్రహాన్ని మా ఇంట్లో, ఎల్లో పీతాంబరధారి నా విష్ణు అని, అలా బట్టలు వేసుకొని పైనుంచి కిందికి మీకు కనిపిస్తుంది. షిర్దీ బాబా ఇటు పక్క ఫేసింగ్ ద ఈస్ట్ సింహాసనంలో ఆయన ఉంటాడు. పైన 3 హిరణ్య గర్భాలు ఉంటాయి. అంటే షిర్దీ సాయి, సత్యసాయి, ప్రేమ సాయి. ఇది ఎవరు చేస్తారండి? భగవంతుడు కాదు అని ఆయన అంటానికి నాకేమిటి, అందరితో పోట్లాడదామని ఉంటుంది నాకు. ఆయన భగవంతుడు, సృష్టికర్త. అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, 10 చోట్ల ఉంటాడు అని ఆయన మేనిఫెస్ట్ అయ్యాడండి. ఇది జిల్లో లిస్టింగ్ మీద ఆయన పూర్తిగా కనిపిస్తున్నాడు. నా మతిపోయింది. అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్ పిలిచా, షిర్దీ సాయి నాకు కనిపిస్తున్నాడు, నీకు కనిపిస్తున్నాడు, హీ వాంట్స్ యూ టు స్టే ఇన్ దట్ హౌస్ అని. అంటే 21 ఇది. ఇంకా ఆయన తను చాలించదలుచుకోలేదు. మెడిటేట్ చేస్తే స్వామి చెప్పారు, పిచ్చి దానా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు నేను ఒకటే అని, ఉండేదే అక్కడ అని. నీలో ఉన్న నేను చూస్ చేసుకున్నా. కళ్ళు నీవు అనుకుంటున్నావా, జ్ఞాతను నేను. చెవులు నీవు అనుకుంటున్నావా, అందులో కూడా జ్ఞాతను నేనే. సంకల్పాలు నీవనుకుంటున్నావా, మస్తికం నీదే, సంకల్పాలు నావి. అక్కడ ఉండాలనుకున్నది నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను. నేను అప్పుడు
మెడిటేట్ చేసి ఆ ఫ్యూ మినిట్స్లో నేను చెప్పాను, అన్వర్ దిస్ కెన్ బి సోల్డ్ at 8:30. I will not give 1 penny more. And they will come down from 1 million. My God is telling me that Baba. ఇన్నాళ్ళు ఏమన్నారు అందరూ, బాబా దేవుడు కాదు, నువ్వు కొలుస్తున్నావు పిచ్చిదాన, నీకు అన్ని కష్టాలే, నీకు అన్ని కష్టాలే, నీకు ఇవి కష్టాలు, నీకు అవి వస్తాయి ఇవి వస్తాయి అని. నాకు ఇంకా క్యాన్సర్ రాలేపటికి. ఆ తర్వాత మా నాన్నగారిని చూసుకున్న తర్వాత నాకు కోలోరెక్టల్ క్యాన్సర్ అని తెలియటం, బయటపడటం ఇవన్నీ జరిగాయి. అయితే అప్పుడు కంప్లీట్గా నేను ఎక్కడున్నా స్వామి నాతో ఉన్నాడు. ఆర్గనైజేషన్ అక్కర్లేదు, మనుషులు అక్కర్లేదు, అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ దుర్లభ అన్నారు. ఏకోహం బహుశ్యాం అన్నది అందరిలో ఆయన చూడటం నాకు నేర్పించాలి ఆయన. నా మైండ్ నేను చంపేయాలి, నా మైండ్ అసలు ఉండకూడదు ఇదన్నమాట అనుకుంటూ అప్పటికే ఏంటి మా సెంటర్ని విడగొట్టారు, సెంటర్ని మా చేతి నుంచి లాక్కున్నారు. వాళ్ళు చెడ్డవాళ్ళని నేనన్నారు, వాళ్ళు భక్తులే, కాకపోతే వాళ్ళు కంట్రోల్ చేయాలని. స్వామి నాకు ఒకటి చెప్పారు, ధర్మం ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉంటావు, ధర్మం సత్యం ఎక్కడ ఉండదో నిన్ను అక్కడ ఉంచను అని చెప్పారు. అది తన ఆర్గనైజేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దీనికి ముందు కూడా 2002లో ఒక మిరకల్ జరిగిందండి నాకు. జన్మకో శివరాత్రి అంటారు, ముందేడు ఆయన మెటీరియలైజ్ చేశారు లింగం. లింగోద్భవం చూసిన వాళ్ళకి భక్తులకి మరు జన్మ లేదు అంటారు. అప్పటికే స్వామి నా మెడలో 2002లో మోక్ష ప్రాప్తి రస్తు అంటూ ఇది కట్టారు. ఉఫ్ అని ఊదితే ఇలా వచ్చింది. ఇదేమిటి అన్నారు, ఓంకారం నువ్వే కదా స్వామి, అన్నీ నువ్వే కదా అని అంటే కరెక్ట్ అని వేశారు. ఇది వచ్చిన తర్వాత ఇది వచ్చింది, ఇది వచ్చిన తర్వాత ఇది వచ్చింది. దీనికి ముందు ఇంకో గొలుసు ఉండేది, ఆ గొలుసు విరిగిపోయింది, దానిలో ఈ పెండెంట్ ఉండేది. స్వామి నువ్వు స్లిప్ అయిపోయావు అని రాశారు. అది లెక్చర్లో కూడా ఉంది. స్వామి ఏమిస్తాడో తెలియని మూర్ఖులు పెండెంట్ల గురించి బాధపడతారు, వస్తువుల గురించి బాధపడతారు, ఏమి ఇస్తాడో తన ఖజానాలో ఏముందో వాళ్ళకి తెలియదు అన్నారు. అది నా గురించే. ఈ 3 మోక్ష ప్రాప్తి రోజున ఆల్రెడీ ఇచ్చారు. మోక్షం అంటే ఏంటన్నారు, మోహితి మోక్షం స్వామి గురు కృప అన్న, ఈ మోహం భగవంతుడి కృప ఇదన్న. ఇట్లా నాకు అణువున ఉంటూనే ఉన్నారు. అందరూ రకరకాలుగా చెప్పుకుంటారు. ఈ 2002లో ఏమైందంటే శివరాత్రికి నేను కంప్లీట్గా కాఫీ నీళ్ళు తాగి అక్కడే కూర్చున్నా, భజనలు చేశా. స్వామి దర్శనానికి వచ్చారు, రాత్రంతా కూర్చున్నాను. ఆయన్ని చూస్తుంటేనే ఇది మరి 6 చక్రం విడిందేమో నాకు తెలియదు, విపరీతమైన ప్రేమ, నవ్వాలని అనిపిస్తుంది, అక్కడి నుంచి నవ్వాలనిపిస్తుంది కడుపులోంచి. ఎందుకు వచ్చిందో అది తెలీదు. అందరు నవ్వుతూ కూర్చుంటే కిలకిలా అంటుండే పిచ్చిదాన్ని అనుకోరు. ఆ ప్రేమను తట్టుకోలేకపోతున్నాను, కళ్ళు వర్షిచ్చేస్తున్నాయి. ఈ విశ్వం అంతా ఈయన ప్రేమతో నిండిపోవాలన్న ఒక పెద్ద కోరిక పుట్టింది. అదే దీనిలో స్వామి నేను సేవ చేసుకుంటున్నాను, నా దగ్గరికి వచ్చి నువ్వు వస్తున్నావు ఇంటర్వ్యూకి అన్నారు. అది మార్చి 16, మార్చి 12 ఈ వింత, మార్చి 16 అంటే స్వామి భక్తి పరాకాష్ట అందాలంటే మేము భౌతికంగా అన్నీ భరించాలి కదా, కష్టం అవుతుంది స్వామి అంటే ఎంత బాధపడ్డారో, ముఖం చాలా బాధగా పెట్టి, నీ భక్తికి ఏమమ్మా, వంట మనిషి లేదు, నువ్వే వంట మనిషివి, భర్తకి అనారోగ్యం, సేవ చేసుకునే భార్యవి నువ్వే, వాషర్ ఉమెన్ లేరు లాండ్రీ చేయటానికి, నువ్వే చేసుకోవాలి, పని మనిషి కూడా లేదు, అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. ఇది కాక డాక్టర్గా పనిచేస్తావు, యజమానిగా పనిచేస్తావు, ఎంప్లాయీ ప్రాబ్లమ్స్ అన్నీ నీ నెత్తిన ఉంటాయి. నీకంటే ఏం పరాకాష్ట కావాలమ్మా, నువ్వు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్ నువ్వు చెయ్యన్నారు స్వామి, సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్ నువ్వు చేయన్నారు. వీళ్ళందరూ 30 ఏళ్ళ బట్టి కూర్చున్నారు, ఇది సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అని, నువ్వు చేయన్నారు స్వామి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్, అవును సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్ నువ్వు చెయ్యి, యు ఆర్ మై ఇన్స్టిట్యూట్ అన్నారు. స్వామి ఏదైనా స్ట్రక్చర్ కట్టాలంటే నో స్ట్రక్చర్, వేర్ ఎవర్ యూ గో ఐఎమ్ టాకింగ్, యూ అండ్ ఐ ఆర్ వన్. అప్పుడు కూడా చెప్పారు. చెప్పి వైలెన్స్ ఎక్కడ లేదమ్మా, ప్రేమను పంచు పెంచు నీకే చేతవుతుంది అన్నారు. ఎంత కాన్ఫిడెన్స్ రావాలండి. బయటికి పోయి ఇది నేను వాళ్ళకి చెప్పేటప్పుడు నేను చెప్పకుండా ఉండాల్సింది.
స్వామి చేత చెప్పించుండాల్సింది. పొరపాటు చేశా, తొందర కదా మనకి, అన్నిట్లో తొందర. స్వామి ఇట్లా చెప్పారు. నీకెందుకు చెప్పాడు? 30 ఏళ్ళ నుంచి మేము చేస్తుంటే నీకు చెప్పాడు కదా, నువ్వు చేసుకో, నేను మాలో కలుపుకోం. ఇలా మా మూమెంట్ మొదలైంది. కానీ నేను మళ్ళీ స్వామి దగ్గర జలసీలు పెరుగుతున్నాయి. స్వామి పెరగని, ఎవరేం చేస్తారు నిన్ను? నీ పని నువ్వు చెయ్యి, నిన్నెవరు తాకరు. స్వామి ఆటానమీ ఇచ్చారంటే ఎస్, ఆటానమీ. యు ఆర్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్. ఇప్పటికీ అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్ USA మా కిందనే ఉంటుంది. అంటే దానిలో ఏంటి, గర్భ సంస్కారం, పిల్లల్ని సరిగ్గా ఎలా పెంచడం, వాళ్ళ బ్రెయిన్ని హ్యూమన్ వాల్యూస్ తోటి పెరిగేటప్పుడే ఎలా తల్లిదండ్రి నేర్పించాలి, అది పట్టుకొని నేను చాలామందికి నేర్పించాను. నాకు ఎవిడెన్స్లు నా ఎకో సెషన్స్లో ఉంటాయి. దానికి క్వాలిఫికేషన్స్ తెచ్చుకున్నా, సర్టిఫికెట్లు తెచ్చుకున్నా. ఇది నా మెయిన్ సేవ. అప్పుడు శాండ్విచ్లు చేయటం, అక్కడ పోవటం, ఇక్కడ పోవటం, ఇదంతా లేదు. కోవిడ్లో దానం చేసాం. ఇప్పుడు దాన ధర్మాలే కానీ మేము ఫిజికల్గా ఎడ్యుకేషన్ వైజ్ నేను ఇది పెట్టుకున్నాను. అది 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 పెరుగుతుంది, కానీ ఇంకా పెరగాలి. అందరూ మారిపోవాలి, అందరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అది ప్రాసెస్. కలియుగ పురుషుణ్ణి నేను ఏమీ హతమార్చలేను. పీఠాధిపతులకే చేతకంది నేనేం చేస్తాను? స్వామి ఉంటే ఏమన్నా చేసుకుంటాను. ఇంకా ఆయన పాదాలకి అర్పిస్తున్నాను. సర్వస్య శరణాగతి, యథా శరణం నాస్తి త్వమేవా శరణం మమ. అందుకనే అది ఆ టైటిల్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నానని ఉంటే అహంకారం ఉంటుంది. అది సేవ కాదు. నేను లేదు, కర్త కర్మక్రియ నువ్వే, శరీరం ఆధేయం, ఆధారం నువ్వే చేసుకో. ఇదన్నమాట. ఈ వ్యష్టిలో మానవతా విలువలు పూర్తిగా పోయాయి. అవి ఎప్పుడు వస్తాయి అంటే, తల్లి తండ్రి పిల్లల్ని ఇంటర్నెట్ లేకుండా, ఐఫోన్ ఇచ్చి నోరు మూసుకోరా అనకుండా, ఐఫోన్ ఇచ్చి చదువుకోరా అనుకోకుండా, వాళ్ళు జాయింట్ అటెన్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. అది పెద్ద సేవ అండి. నీకు చాలా కష్టమైన పని ఇచ్చానని చెప్పారు కూడా స్వామి. అది అలాగే జరుగుతుంది. మరి నాకు ఆయుష్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. నేను 73, 74 నిండిపోతాయి జూన్కి. నేను ఈ లోపల పంచగలిగితే ఇలా స్వామి భగవంతుడు అంటే ఆయనకి అన్ని విభూతులు ఉన్నాయి. నిత్య శుద్ధ నిర్మల నిరహంకార నిర్గుణ సాకార పరబ్రహ్మ స్వరూపం ఆయన అంతటా విస్తరించున్నాడని నా జన్మతోటి నేను ఎవిడెన్స్ తోటి చూపిస్తున్నా. మీరు అడిగారు కదా, ఇలా ఆయన కింద పడిపోయినప్పుడు నేను గుండె పగిలి ఏడుస్తున్నా. నాకు ఎక్కడ భజనలు చేయబట్టి అంతర్ముఖం అవుతున్నాను కదా. నేను నలుగురిలో వెళ్ళి నేను చేయలేను సత్సంగాలు. అమ్మ కరుణామయ్యి ఉగాది నాడు April 4th ఆస్టిన్లో ఉన్నది ఆవిడ ప్రోగ్రామ్. మా ఇంట్లో పెట్టలేదు. నా అనారోగ్యం నుంచి కావచ్చు, నా ఇది బిజీగా ఉంటుందని కావచ్చు, లేకపోతే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు ఆవిడ. ఇంత కుంకుమ, ఇన్ని ట్రైడెన్స్ అంటే త్రిశూలాలు మెటీరియల్ చేసి మొన్న కూడా మా ఫ్యామిలీ పేరున పూజ చేశారట. కాల సర్పదోషాలు మాకు రాకుండా ఉండాలని. అంత ప్రేమ ఆ తల్లిలో కూడా నేను చాలా ప్రేమను చూస్తాను. ఆవిడ మీనా ఇంటికి వెళ్ళాలి మనము అని ప్రోగ్రామ్ సడన్గా పెట్టారు. బాగా 2 గంటల్లో 2 కూరలు, బజ్జీలు, పరమాన్నం, బాదం హల్వా ఇవన్నీ చేసేసుకొని రెడీ పెట్టుకుంటాను. అమ్మగారు మన ఇంటికి వస్తున్నారు యుగాది నాటిని. ఆ తర్వాత గణపతి శీర్షం ఆవిడ ముందు చేశాను. చేస్తే ఆవిడ భోజనం అయిన తర్వాత నీతోటి కేదార్తోటి మాత్రమే మాట్లాడి మీ ఇద్దరి కోసం నన్ను పంపారు స్వామి అని వచ్చారు. ఆవిడ వచ్చి, మీరు ఎంత తలలు బద్దలు కొట్టుకొని భజనలు చేసినా ఆయన తిరిగి రానంటున్నాడు. తనకి సూక్ష్మ శరీరంలో అంతటా ఉన్నాడు. నీకు తెలుసు, నువ్వు అనుభవించావు, నాకు తెలుసు, ఆయనకి తెలుసు. అందరి బెనిఫిట్ కోసం సాకారంగా వచ్చి మనుషులో నడుస్తున్న మానవులు మారటం లేదు. వెక్స్ అయిపోయాడు ఆయన. తన చుట్టూ ఉన్న వాళ్ళే మారటం లేదు, వెక్స్ అయ్యాడు. క్లియర్గా చెప్పారండి ఆవిడ. నా చేయబట్టుకొని నా తలని కేదార్ తలని ఒళ్ళో పెట్టుకొని నేనేమో ఏడుస్తున్నాను. మీరు ఎంత ఏడ్చినా ఎన్ని భజనలు చేసినా రాడమ్మా, తను సంకల్పించుకుంటే వస్తాడు. 4వ తేదీ April 9వ తేదీ రామనవమో ఏదో అయింది. ఆ రోజు నేను మధ్యాహ్నం ఊరికే ఇలా కళ్ళు మూసుకుని పడుకుంటే ఎంత లైటు ఇన్ని 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 తరంగాలుగా పార్టికల్స్ లాగా బ్రిలియంట్ లైట్ వెళ్ళిపోయింది ఆయన శరీరంలోంచి. కొన్ని నాలో వచ్చి కలిశాయి. నేను అనుభవించాను. స్వామి వెళ్ళిపోయారు అని పట్టుకుంది నాకు మనసుకి.
స్వామి ఏం చెప్పారంటే వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో నేను అడిగా, స్వామి డాక్టర్ కల్పలత గుంటుపల్లి నా కజిన్ స్వామి, ఏ మగవాడు సాధించని అవార్డ్స్ సాధించింది, స్పిరిచువాలిటీ కూడా ఉంది మనిషికి, ఎప్పుడు మీ దగ్గర రమ్మంటే భయపడ్డది, తన్ని ఇన్వైటెడ్ గెస్ట్గా ఉమెన్స్ డేకి పిలవరాదా అన్న. ఎందుకు అన్నారు, స్పిరిచువల్గా ఉంటుంది, ఇటు లేడీస్కి ఎగ్జాంపులర్ తను అని అంటే, అవసరమైనప్పుడు పిలిపించుకుంటాను అన్నారు. ఇదే మాట. అదెప్పుడు 2001లోనో 2002లోనో బర్త్డే అప్పుడు. తర్వాత ఇది జరిగిన తర్వాత ఇలా ముక్కలైన తర్వాత కల్పలతని పంపించమని వాళ్ళు గుంటుపల్లిని, నీ కజిన్ని మన ఇన్స్టిట్యూషన్స్కి చెడ్డ పేరు రాకూడదు, నాకు మంచి కేర్ ఉందని క్లియర్గా చెప్పారండి స్వామి. అప్పుడు నేను గోల్డ్స్టీన్ని, నరేంద్రనాథ్ రెడ్డిని కాల్ చేశాను. స్వామి ఇలా అంటున్నారు, ఎవరు నమ్మరండి, స్వామి నాతో మాట్లాడుతుంటే నమ్మరు, ఒక విశ్వయోగి గారికి మాత్రమే తెలుసుదా, స్వామి ఇలా అంటున్నారు కల్పన. ఏమిటి ఆవిడ స్పెషాలిటీ అంటే, ఆవిడ క్రిటికల్ కేర్ మెడిసిన్, మన ఇన్స్టిట్యూషన్స్కి చెడ్డ పేరు రాకూడదు, ఆప్టిమల్ కేర్ జరిగిందా లేదా ఆవిడ విట్నెస్ ఇస్తుంది, ఎవిడెన్స్ ఇస్తుంది. స్వామి ఇంకా బయటికి రావటం లేదు కదా, నాకు అప్పటికే తెలుసు కదా, ఆయన వెళ్ళిపోయారని తెలుసు, నాకు రావటం లేదని తెలుసు, కాబట్టి మీరు ఆవిడని పిలిపించండి, ఆవిడ ఎవిడెన్స్ ఇస్తుంది మీడియాకని. అయితే వారం రోజులు వాళ్ళు మాట్లాడలేదు. సడన్గా పిలిచి బయో పంపించమన్నారు. ఆ అమ్మాయిది 35 పేజీల బయో, మామూలు మనిషి కాదు ఆవిడ, కండురాలు. పంపిస్తే మాట్లాడలేదు. సడన్గా ఒక అర్ధరాత్రి పిలిచి 15వ తేదీనో 16వ తేదీనో ఏప్రిల్లో మీరు ఆవిడని పంపిస్తారా అని, ఆవిడని రీచ్ అవుతారా అని. సరే, అప్పుడు 1 గంట అయింది. కాల్ చేసి, కల్పలత రేపు పొద్దున్నే నువ్వు ఏ ఫ్లైట్ దొరికితే ఫ్లైట్ స్వామి సేవకి వెళ్తావా, యూ నీడ్ టు గివ్ ఎవిడెన్స్ దట్ ద కేర్ ఈస్ గుడ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్స్ అని. మీనా స్వామిని చూడలేదు కదా, భయం వేస్తుంది అంటే, నీకు భయం లేదు పాడలేదు పో అని చెప్పి పంపించా. ఆ తర్వాత మారిపోయిందండి. అంతకుముందు గురువుని వదిలేసింది, స్వామి దగ్గర 14 గంటలు తను సేవ చేసుకుంది. ఆ తర్వాత నా కనెక్షన్ లేదు. 18వ తేదీ వెళ్ళిపోయిందట. 18 రాత్రి అంటే అర్ధరాత్రి 12 అంటే 19 తెల్లవారుజాము 12 గంటలకి భజన ఎక్కడికో వెళ్తే నాకు ఉండబుద్ధి అవ్వలేదు, అక్కడ వీక్ అయిపోతున్నా. ఇంటికి వచ్చి మెడిటేట్ చేస్తున్నా స్వామి మీద. స్వామి సడన్గా ఇన్నర్ వాయిస్ కదా, ఇంట్యూషన్ కదా, అమ్మా నువ్వు ఆఖరిసారి నా భౌతిక కాయం చూడటానికి వస్తావా అన్నారు. స్వామి అన్నింటికి లేచేయలేదు, నిద్ర వస్తుంది, నీరసం ఉంది, నీరసం అన్నీ పోయాయి, హఠ. స్వామి అవునమ్మా, నా భౌతిక కాయం ఆఖరిసారి చూడటానికి నువ్వు వచ్చేయి అని నెక్స్ట్ ఆజ్ఞ. నేను మా ఆయన నిద్రపోతున్నాడు అప్పటికే. పొద్దున్నే కాఫీ తాగుతున్నాగా చెప్పే, స్వామి రమ్మంటున్నారు, పొద్దున్నే ఏదైనా చూడో, రిజర్వేషన్ ఉందేమో, ఇప్పుడే వెళ్ళిపోతాను నేను అని అంటే, మా ఆయన గట్టిగా అరిచారు, నీకే ఎవరిని డాక్టర్ లోపల పోనీయటం లేదు, నీ ముఖం నువ్వెవరైనా పెద్ద విఐపి కూడా కాదు. మేము అమెరికాలోనే శాన్ ఆంటోనియోలో ఉన్నాం. అయితే నేను అక్కడికి ఒకసారి రెడ్డి గారిని పిలిస్తే, మమ్మల్ని పోనీయట్లేదు, నువ్వు రావద్దు, బ్రదర్గా చెప్తున్నా రావద్దన్నారు. ఈయన అదే తిప్పాడు, నేనేమో ఇంకా ఏడవటం మొదలుపెట్టాను. స్వామి వెళ్ళిపోతానే నాకు నువ్వు వచ్చేయని ఆయన చెప్పారు, ఈయన ఇట్లా అంటాడు, ఎట్లా మళ్ళీ భర్తను చూసుకోమని చెప్పాడు, భర్త దేవుడు ఎలాగని ఏడుస్తుంటే మా ఆయన ఏమనుకున్నాడేమో, సడన్గా స్వామి మనసు మార్చి సరే చూస్తానని చెప్పి, సరిగ్గా ఇంకొక అరగంట అయితే నాకు రిజర్వేషన్ పోయేదంతా, ఫ్లైట్ పోయేది. సరిగ్గా 9:30 కంప్లీట్ చేశారు. 1:30 ఫ్లైట్ క్యాచింగ్ టు హ్యూస్టన్. ఒకే ఒక సీట్ లుఫ్తాన్సాలో దొరికింది, ఎకానమీలో దొరికింది, కానీ నన్ను అప్గ్రేడ్ చేశారు. హాయిగా కంఫర్టబుల్గా దిగాను. 21st పొద్దున ఆగకుండా అక్కడికి వెళ్ళా. కల్పలత ఎట్లా ఉంది స్వామికి, నన్ను తీసుకెళ్ళవని. అప్పటికే వెళ్ళిపోయింది అమ్మాయి అని చెప్పారు. ఆ తర్వాత గీతారెడ్డిని అడిగాను, నన్ను తీసుకెళ్ళవని. ఎవరు తీసుకెళ్ళలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళా, ఎవరు లోపలికి పోనివ్వలేదు. వచ్చి స్వామి నీ కోసం వచ్చానయ్యా అని చెప్పి హనుమాన్ చాలీసా, నేను గీతా పరమహంస గారు, కుసుమగొలపూడి అని ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఇంకా ఇక్కడే ఉంటాడు, అందరం అన్నీ చదవటం, నెమరు వేసుకోవటం. 23న మళ్ళీ నా దగ్గరికి వచ్చారు స్వామి. వచ్చి, అమ్మా నీలాంటి భక్తులు ఆ కేజ్లోకి వెళ్ళమంటే వెళ్తానమ్మా, వెళ్ళమంటావా అని. అప్పటికే ఆయన పక్షవాతం తెచ్చుకున్నాడు, ఇవి తెచ్చుకున్నాడు, అది తెచ్చుకున్నాడు.
నేను ఇంకేడు చేశాను, ఏ తల్లి తన బిడ్డ ఇంత బాధపడాలని కోరుకోవచ్చు స్వామి, దై విల్ షాల్ ప్రివైల్ అన్నారు. మర్నాడు పొద్దున్నే డిక్లేర్డ్. 7:40కి వెళ్ళిపోయారు. ఆయన సత్యభామ కూడా ఉంది, ఆవిడే నన్ను కాల్ చేసింది. గయేజీలోకి పోమంటావా భామ అన్నారు, నాతోటి కూడా అన్ని. మేము చేసాము. 7:40కి డిక్లేర్డ్. మీరు ఏదైతే స్వామివారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు మీకు ఇచ్చినవి ఉన్నాయో అది మీరు అక్కడ ప్రారంభించారు, అమెరికాలో చేస్తూ ఉన్నారు. 2002 నుంచి చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా చేస్తున్నా. ఇండియాలో ఎక్కడ ఏ కార్యక్రమం? ఎకో మోడల్ అని ఉందండి. ఆ ఎకోలో ఏంటంటే తల్లి తండ్రి బాధ్యత ఏంటి, టీచర్ బాధ్యత ఏంటి, ఎందుకు మనం సెల్స్ని కనెక్ట్ చేయాలి, ఎలక్ట్రానిక్స్ ఎందుకు, ఎంత ఎవిడెన్స్ బేస్డ్ మనం చేస్తున్నాం, అవేర్నెస్ ప్రాజెక్ట్ ఇది. అంటే ఎలా చేయాలో కూడా నా 3 పుస్తకాలు పబ్లిష్ చేశాను. ఫస్ట్ పుస్తకం 2004లో స్వామి బ్లెస్ చేశారు. సెకండ్ పుస్తకం వారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. అందులో వాళ్ళు $105 పెట్టారు, 135 ఎవరు ఎఫర్ట్ చేయాలని దాన్ని మార్చి రైజింగ్ అ హెల్తీ చైల్డ్ అని అమెజాన్లో ఉంటుంది, బై డాక్టర్ మీనా అని పెడితే వస్తుంది. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో ప్రతి ఏజ్కి రాసింది. అలా గనక చేస్తే ఎవ్రీ చైల్డ్ విల్ గ్రో అప్ విత్ ఇంటలెక్ట్, ఫిజికల్ హెల్త్. ఎందుకంటే మనకు ఆయుర్వేదంలో చెప్పినవి మనం పోషక పదార్థాల్లో ఇవ్వటం లేదు పిల్లలకి. ములగాకులు ఇవ్వం, ఎక్కడి నుంచో ఏవో ప్యాకేజీ ఫుడ్ ఇచ్చి తాగరా పెడతాం. తల్లి పాలు పట్టాలంటే వీళ్ళకి ఫిగర్ చెడిపోతుందని ఆడవాళ్ళకి భయం. కానీ ఆ తల్లి పాలు తాగితే పిల్లలకి క్యాన్సర్ రాదు, ఇంకేమీ రాదు, ఇమ్యూనిటీ పెరుగుతుంది, బ్రెయిన్ పవరు పెరుగుతుంది. ఇవన్నీ కూడా క్రోడీకరించి తల్లులకు అర్థమయ్యేట్టుగా అన్ని చాప్టర్స్లో రాశాను. ఎందుకంటే ఈ తల్లులు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తల్లులు ఈ తండ్రులు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. ఎంతో క్రైమ్ ఆడపిల్లల మీద జరుగుతుంది. అదైతే వాళ్ళ బ్రెయిన్ ఇంకా పోయినట్టే ఒకసారి క్రైమ్ జరిగిందంటే. అలా జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. వీళ్ళే సరిగ్గా బట్టలు కట్టుకోకపోతే మిగతా వాళ్ళకి ఏమవుతుంది? నేను మ్యాస్ మ్యారేజెస్ గురించి చెప్తానండి. ఈ క్రైమ్ ఇదంతా ఆలోచిస్తూ స్వామి దగ్గరకు ఒకసారి ఒక మంగళసూత్రాలు 27 చేశాను. నన్ను అందరూ జాయిన్ అయ్యి 180 అయ్యాయి. అవన్నీ ఆయన బర్త్డేకి 99లో పంపిస్తూ, స్వామి ఆడవాళ్ళు ఈ డౌరీ సిస్టంలో గ్యాసోలిన్ పోసుకొని చచ్చిపోతున్నారు స్వామి, ఇలా జరగటానికి వీల్లేదు, మీరే ఒక సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ మొదలు పెట్టండి, మ్యాస్ మ్యారేజెస్ మేమందరం కాంట్రిబ్యూట్ చేస్తామని. అది ఆయన తీసుకున్నారు, హ్యాపీగా వెళ్ళిపోయింది అది ఎప్పటికీ బొబ్బట్లతోటి. ఆ తర్వాత ఆయన ఏమీ మాట్లాడలేదు. మా వెడ్డింగ్ యానివర్సరీ మేము జూలై ఆగస్టులో వచ్చాం, సేవ చేసుకున్నాం. మా అమ్మాయి అరంగేట్రం, రెండో అమ్మాయిది August 12th, అందుకని August 15th మా వెడ్డింగ్ యానివర్సరీ. 25 years అడిపోయా. వెళ్ళిపోయేటప్పటికి అక్కడి నుంచి ఫ్యాక్స్ చేశాను. ఏమని ఫ్యాక్స్ చేశాను? స్వామి మీరు ఆశీర్వదించబట్టి మేమిద్దరం బతికున్నాం. ఇప్పుడు మా 25th వెడ్డింగ్ యానివర్సరీ, మా అమ్మ మా నాన్న ఉన్నారు ఇక్కడ బ్లెస్ చేయడానికి. నాకు ఇటర్నల్ ఫాదర్ సన్ భరించేవాడు భర్త అంటారు, నువ్వే అని. నేను నీ ఆశీర్వచనాలు ఎలా దొరుకుతాయి? 10,000 మైళ్ళు నిన్ను నన్ను సెపరేట్ చేస్తున్నాయని. మీరు నమ్మరు. August 15th చక్రవర్తి గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఎవరైతే మ్యాస్ మ్యారేజ్ స్పాన్సర్షిప్ అడిగారో వాళ్ళందరూ రండి అని. అందులో నేనున్నాను. అందులో August 15 మా అమ్మ వాళ్ళు సిల్వర్ ఏదో ప్లాక్ ఏదో ఇచ్చారు మా మరదళ్ళు, వాళ్ళందరూ అరంగేట్రంకి వచ్చిన వాళ్ళు. వాళ్ళని అక్కడ పెట్టుకొని నేను ఇప్పుడు వెళ్తానన్నా. మా ఆయన ధామ్ధూమ్ అన్నారు. అని అంటే, అయ్యో బాబోయ్ ఎట్లా స్వామి, ఈయన కోపిష్టి శివుడు, నేనేమని చెప్పేది? నువ్వు పిలిస్తే నేను వెళ్ళకపోవటాన్ని నేను అడిగాను, నిన్ను రావాలనుంది స్వామి, ఏం చేస్తావు అన్నా. అనిల్ కుమార్ దగ్గరికి వెళ్ళి, స్వామి 16వ తేదీన నీ చెల్లెలు ఎప్పుడు వస్తుందనంటే, చెల్లెలు కాదు స్వామి, అక్క జ్యోత్స్న ఇక్కడ మెడ్రాస్లో ఉంటుంది అన్నట్టు. ఆయన కాదయ్యా, అమెరికాలో ఉంటుంది, నీ బావమరిది భార్య, డాక్టర్స్ గ్రూపు, హైదరాబాద్ గ్రూప్ వస్తుంది USA నుంచి ఆ అమ్మాయి అని అంటే, ఆయన వెంటనే ఫోన్ చేశాడు. ఆయన వెంటనే ఫోన్ చేస్తే ఇంకెవరేం మాట్లాడతారు, మా అత్తగారు మా నాన్న అందరు అక్కడే ఉన్నారు, వెళ్ళమన్నారు. వచ్చేసాను బ్రహ్మాండంగా. అందరూ గబా ఏం చేశారు, ఫ్లాక్స్ చేసిన వాళ్ళు కొంతమంది, స్టీల్ పళ్ళాలు కొలిన వాళ్ళు కొంతమంది, చెంచాలు, ఇవన్నీ బస్తాలు వచ్చేసాయి. నేనేమి చేయలేదు. ఆయన ఏం ప్లాక్ చేయించారో తెలుసండి అప్పుడు,
శివుడు పార్వతి కళ్యాణం, మీనాక్షి సోమసుందర్ల కళ్యాణ ఘట్ అంటది. కావాలని చేయించారు ప్లాక్, చేయించి ఆ ఫ్లెక్స్ అక్కడ పెట్టించేశారు వరండాలో. పెట్టించేసి అక్కడికి వెళ్ళి మీనాక్షి, మధుర మీనాక్షి కళ్యాణానికి శివుడు గెస్ట్గా వెళ్ళాడు. అంటే తన శివుడు, ఆ మధుర మీనాక్షి నేనమాట. అంటే మా 25th వెడ్డింగ్ యానివర్సరీ ఆయన గిఫ్ట్ 25 లేడీస్కి చీర ఇచ్చారు. ఆ తర్వాత 250 మందికి మ్యాస్ మ్యారేజెస్ చేశారు. మాకు ఫ్రీడమ్ ఇచ్చేశారు. నేను స్వామికి లోపల ఊరుకోదు కదా, అంటే చనువు ఎక్కువ కదా, ఇప్పుడు తల్లి దాన్ని చూస్తున్నారు ఆయన. అయితే స్వామి అందరినీ మీరు సెలెక్ట్ చేశారు, బాగానే ఉంది. ఎవరికి ఏ టీబీ ఉన్నా, ఎయిడ్స్ ఉన్నా, హెపటైటిస్ ఉన్నా మిమ్మల్ని తిడతారు. తర్వాత ప్లీజ్ చేయించండి స్వామి, టెస్టింగ్ కంపల్సరీ స్వామి అని నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. ఆ రోజు ఏమేమి ఉన్నాయి వస్తువులు అని చెప్పడానికి, ఇదిగో మనకి 250 మంది రిజిస్టర్ అయ్యారు. 16 ఏళ్ల పిల్లల్ని వద్దన్న, బాల్య వివాహం అది. నువ్వు చెప్పినట్టే అందరికీ పరీక్షలు చేయించా, అందరూ హెల్తీగానే ఉన్నారు. చెప్పుకోవాల్సిన అవసరం ఏముందండి ఆయనకి. నేను అనుకున్నవన్నీ అనమాట. నిత్యాన్నదానానికి ఆయన అనౌన్స్ చేశారు. అట్లాగే నేను ఇట్లా అనుకోవడం, మా దగ్గరికి వచ్చి మీనాక్షి మీద ఒక చెణుకు కొట్టారు. రుక్మిణమ్మ నీ భర్త ఎట్లా ఉన్నాడని, అమెరికాలో వెళ్తావా, ఆవిడకి మగ పిల్లలు కావాలని. ఇవన్నీ అయిపోయిన తర్వాత జనవరి 15 తేదీల్లో 1999లో ఇంతమంది వచ్చి వెళ్తున్నారు. నా దృష్టికి సేవాదళ వాళ్ళు పడుతున్న కష్టాలు 2 డివోటీలు మాత్రం తీసుకొచ్చారు. నేను నిత్యాన్నదానం చేస్తున్నాను, 5 crores డిపాజిట్ చేస్తున్నాను దానికన్నారు. అందరం మనం కొట్టుకున్నా కూడా తొందరగా డబ్బు మా దగ్గర నుంచి తీసుకోరాని. ఇంతమంది చూశాను. పైసా లేకుండా స్వామి ప్రేమని పొందాం. పైసా డొనేషన్ అడగకుండా, మంత్రజపం అడగకుండా. ఆయన ఎలా చేశారంటే ఒక అర్ధార్థ భక్తిని ముందు వెంకటేశ్వర స్వామి దగ్గర నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు అని. అది కాకుండా నేను ఈసీఎఫ్ నుంచి తీసుకునేటప్పుడు నా వెంకటేశ్వరుడు ఎలా హెల్ప్ చేశాడో అందులో రాసున్నాను. అది కూడా ఒక ఇదే. ఆ వెంకటేశ్వరుడే నా శ్రీనివాసుడు 90లో రోజు అయింది. ఆ శ్రీనివాసుడే నా హృదయవాసి, నాతోటే ఉన్నాడు అని పరిపూర్ణంగా నమ్మటం. 98, 99 విభూతి యోగం. అప్పుడు నా వంక చూస్తూ విభూతి ఇవ్వకుండా పోయిన కొంటేశ్వర స్వామి కనిపిస్తారు. తర్వాత నన్ను ట్రస్ట్ చేయటం, తన హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ భార్యకి, పిల్లలకి 2 పిల్లలు బాగుపడ్డారు. తర్వాత బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు, కాలేజీకి వెళ్ళారు పిల్లలు. ఆయన అక్కడి నుంచి స్వామి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. చివరికి తను వెళ్ళే సమాధి రోజున కూడా నువ్వు రా అని. నేను ఆయన సమాధిలో పెడితే చూడలేను. నేనన్నా, ఆ జిల్లో లిస్టింగ్ మీద మేనిఫెస్ట్ అయింది నువ్వా దేవుడివి, ఇక్కడున్న ఈ భౌతికమా దేవుడివి? ఈ భౌతికమే కదా, నువ్వు అంతటా విశ్వవ్యాప్తం. అది అర్థం చేసుకున్నాను నేను. చేసుకుని కళ్ళమ్మ నీళ్ళు ఎందుకు రావాలి, నువ్వు నాతోటే ఉన్నావు. నాకు ధైర్యాన్ని చెప్పడానికి పిలిచావు, నువ్వు ధైర్యాన్ని చెప్పడానికి నాకు ఎంత ఇచ్చావు. లేకపోతే నేను చాలా చాలా అటాచ్డ్ అండి ఆయన ఫిజికల్ బాడీకి. నేను చాలా అటాచ్డ్. ఆయన మమ్మల్ని శాంతి భవన్లో పెట్టి ఇన్ని సేవలు చేసి, రేపు స్పోర్ట్స్ మీట్ అనగా ఇంటర్వ్యూలు ఎప్పుడు ఎవరికి ఇవ్వరు, మాకు ఇచ్చారు ఆయన. అమ్మ లోపలికి రా అమ్మ అని పిలిచారు. అమ్మ అన్న పిలుపులో మాధుర్యం ఆ నోటితోటి విన్నానండి. నా పిల్లల దగ్గర నుంచి కూడా కాదు. అమృతం, ఆ అమృతాన్ని భరించాను కాబట్టి. పాదస్య విశ్వభూతాన్ని త్రిపాదస్య అమృతం దివి అంటే మన ఉత్తరాయణ పుణ్యకాలం ఉంది, దక్షిణాయన పుణ్యకాలం ఉంది. త్రిపాదూర్త ఉదయ పురుష పాదస్య భవత్పునః. ఆ ఉదయ పురుష అని ఆ దివిలో ఉన్న సచ్చిత్తానంద మూర్తి మన మధ్య తిరుగుతున్నా మనకి తెలియదు. సత్యం గారు ఎవరో మనకు తెలియదు. సత్యంలో గారిలో ఉన్న దైవత్వాన్ని నేను చూడగలగాలి. ఆ పిల్లవాడు ఎవరో తెలియదు, పిల్లవాడిలో ఉన్న దైవత్వాన్ని చూడగల. నేను నా మైండ్ పెడితే చూడను కదా, మైండ్ని చంపాలి. అప్పుడే నువ్వు కమ్యూన్ అవుతావు భగవంతుడు, నీలో ఉన్న భగవంతుడితోటి. ఎన్ని భగవద్గీత శ్లోకాలు చదివినా తీరా స్వామి చెప్పిన 4 చిలక పలకల్లోకి వచ్చేస్తాయి అవన్నీ. అంటే మీకు స్వామివారు ఇచ్చినట్టు విభూతి యోగం ఏదైతే ఉందో దాని ద్వారా, అంటే మీరు ఇచ్చే మందుల ద్వారా కాకుండా మీ ప్రెజెన్స్ ద్వారా హీల్ అయినవి ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. లూపస్ ఉంటుంది, ఒక పిల్లలు చచ్చిపోతారు కదా, ఒక అమ్మాయికి చాలా హెవీ లూపస్ ఉండి మిగతా ఇవి అవన్నీ తీసుకుంటుంది. నేను ఇంటికి తీసుకొచ్చి స్వామి విభూతి ఇచ్చి ఆ అమ్మాయికి నా చేతులతో కలిపి నువ్వు
ప్యాకేజ్డ్ ఫుడ్ తింటున్నావు, ఇలా బ్రాకలీ తినాలి, బ్రాకలీని తినాలి, జుక్కీని తినాలి, దానికి ఇష్టం లేదు. అవన్నీ పెడితే అది బతికింది. తర్వాత పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని కూడా నా దగ్గరికి తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు నా వెబ్సైట్ మీద ఉంటాయి ఇంట్రావెంట్రికులర్ హెమరేజెస్ గ్రేడ్ 4, కళ్ళు కూడా ఆక్సిజన్ ఇవ్వటం వల్ల టాక్సిసిటీ వస్తుంది, లేజర్ సర్జరీ, 3 టైప్స్ ఆఫ్ మెనింజైటిస్, ఆ తర్వాత ఒక సిస్ట్. ఆ పిల్ల కాలేజీకి వెళ్ళి RN అయింది. ఆ అమ్మాయి వెజిటబుల్ అవుతుందని నియోనటాలజిస్ట్ చెప్పి పంపించారు. నేనన్న తల్లి తండ్రి నాకు ప్రాక్టికల్ గాడ్స్, మీరు నేను చెప్పినవి చెయ్యండి అని నా పుస్తకంలో రాసాను. అవన్నీ మ్యూజిక్ అంటే, మసాజ్ థెరపీ అంటే, అవంటే ఇవంటే, ఆక్సిజన్ మీద ఇంటికి వెళ్ళింది. ఆ పిల్ల ఒక ఎగ్జాంపుల్. అటువంటి వాళ్ళు 40 మంది ఉన్నారు నా దగ్గర. ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పొరల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్. ఒక పిల్లవాడి 1 పౌండ్, ఆవిడకి 2 ఆడపిల్లలు 14 ఏళ్ళ వాళ్ళు, వీడు పుట్టిన కొడుకు, వాడు ప్రిమెచ్యూర్, వాడికి నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అని ఇంటెస్టైన్స్ అంతా తీసేసి వాడికి ప్యాంక్రియాస్ కూడా ఎఫెక్ట్ అయింది. వాడికి లివర్ ట్రాన్స్ప్లాంట్, ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్, ఇంటెస్టైన్ ట్రాన్స్ప్లాంట్ కావాలి. వాడు ఎక్మో మీదకి వెళ్ళిపోతే ఆ తల్లి నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ, హిమానాకి చెప్పవా, లింకన్ నెబ్రాస్కాలో 3 ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, నన్ను అక్కడికి పంపించవా అంటే ఆ సూపర్వైజర్ని కాల్ చేసి, వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, అప్పటికి సూపర్వైజర్ వాళ్ళ CEO అంటే, మీనా చెప్తుంది కాబట్టి ట్రై చేద్దాం అంటే, యూ విల్ క్రియేట్ హిస్టరీ బికాస్ వెన్ ఐ టాక్ ఐఎమ్ నాట్ ద ఓన్లీ వన్ టాకింగ్ అని చెప్పా. మిగతావన్నీ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అయితే ఆవిడకి పంపిస్తే ఆ డాక్టర్లు చెప్పారు, ఇంకో 2 గంటల్లో మనకి ఆర్గన్స్ రాకపోతే నీ పిల్లాన్ని వీ హ్యావ్ టు డిక్లేర్ హిమ్ డెడ్ అని చెప్పేసారట. వాళ్ళకి 2 కళ్ళమని నీళ్ళు. డాక్టర్ చింతపల్లి ఆల్వేస్ సేస్ మెడిటేషన్ అండ్ రోజరీ, సో లెట్స్ గో టు ఆ టెంపుల్ అని. దగ్గరలో ఉన్న 10 అడుగుల్లో ఉన్న అక్కడ క్యాథలిక్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి రోజరీ తిప్పుతుంటే 1.5 hours లోపల వాళ్ళకి కాల్ వచ్చింది, 3 ఆర్గన్స్ దొరికాయి, మీ పిల్లాడికి మేము ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేస్తాము అని చేశారు. అతను బతకటమే కాకుండా వాడికి ఎంత స్కారింగ్ ఉందంటే, ఇక్కడ పెగ్ ట్యూబ్ అని మేము స్టమక్లో ఇన్ఫ్యూషన్ ఇవ్వడానికి పెడతాం, అది పెట్టే చోటు లేక వాళ్ళు నేజోగ్యాస్ట్రిక్ ట్యూబ్ పెట్టి ఉంచుతారు. తల్లికి నేర్పించారు ఎలా తీయాలి, ఎలా పెట్టాలి అని. దాంతో వాడు మొత్తం మీద కోలుకొని, వాడు టీనేజర్ అయ్యి 13 years అప్పుడు 14 years అప్పుడు నేను ప్రాక్టీస్ వదిలేసాను. ఈ వాజ్ గోయింగ్ 8th grade. ఏ డ్యామేజీ లేదు, వాడికి మాటలు టైంకి వచ్చాయి, వాడికి మైండ్ బాగా ఉంటుంది, సీషర్స్ లేవు. 2-3 సార్లు ఫ్లూ వచ్చింది, సెల్ సెప్ట్ మీద ఉంటాడు, అయినా కూడా ఫ్లూ మెడిసిన్ ఇచ్చా. అదే వీడు హై స్కూల్కి వెళ్తున్నాడు కదా, NG ట్యూబ్ తీద్దాం, వాళ్ళు ఎక్కిరిస్తారు కదా, పిల్లలు బతకాలి కదా అని తీస్తే వాడు 5 pounds తగ్గే వారంలో. తీసుకొచ్చింది అమ్మాయి, లేదమ్మా మనం వెయిట్ తీయలేదు, నేను రిటైర్ అయిపోతున్నాను, కానీ నువ్వు మాత్రం ఆ క్రిస్టస్ సెంటర్ రోజా టీమ్ తోటి నువ్వు ఉండు అని చెప్పి ఇచ్చాను. అందరూ ఎలా చేస్తారో తెలియదు, కానీ నాకు ఇది స్వామి మిరకల్స్. 40 మంది పేషెంట్స్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. నా వెబ్సైట్ మీద ఉంటుంది వీడియో టెస్ట్. మామూలు పిల్లలు కూడా హైలీ ఇంటలెక్చువల్, వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నా కూడా తట్టుకొని, తల్లిదండ్రి డివోర్స్ అయినా కూడా మెంటల్గా కాకుండా దే ఆర్ వెల్ రైజ్డ్. అదనమాట, అదే చెప్పగలుగుతాను. ఇలా నా చేతితో టచ్ చేసిన వాళ్ళు ADHD డిసపియర్ అయిపోయేది. ఈవెన్ స్వామి వర్కింగ్ త్రూ మీ అని నాకు అనిపించేది. అంటే మీరు ఎప్పుడు కూడా స్వామి నాకు కూడా కొన్ని సిద్ధులు ప్రసాదించని కోరుకున్నారా? సిద్ధులు అంటే అహంకారం పెరుగుతుంది. ఇప్పుడు నేను స్వామి అని చెప్పాను అనుకోండి, విభూది అంటారు, విభూది ఇచ్చాను అనుకోండి, అయ్యో నీకు విభూతి నుంచి తగ్గించాను అంటాడు. నాకు ఎప్పటికీ ఆయన సేవకురాలుగా ఉండి నాలోని ఆయన ఇది చేస్తున్నాడు అనుకోవటమే నాకు సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే సేవ పోతుంది, అహంకారం పెరుగుతుంది. సిద్ధులు ఉన్న వాళ్ళందరూ అహంకారులు కాదని నేను చెప్పలేను. అందుకని సిద్ధులు ఉన్న వాళ్ళు నాకు అన్నీ ఇస్తున్నారు, ఇంట్లో పూజ చేసుకుంటాను. నాకు ఇచ్చిన సిద్ధి ఏంటంటే, నేను ఈ మంత్ర జపం చేస్తాను కదా, అమ్మవారికి అనిపించటం. అలాగే ప్రతి అఖండ భజనకి నేను యశోదని అంటాను కదా, యశోద ఇంటి నుంచి ముందు ఎవ్వరూ దీపం పెట్టకుండా నేను పెట్టాలి. వెస్ట్ కోస్ట్ 4:30కే మా ఇంట్లో దీపం వెలుగుతుంది. కొన్నాళ్ళు నేనేం పట్టించుకోలేదు. ఈ మధ్య అడుగుతున్న, స్వామి నువ్వు వెళ్ళిపోయావు, నాకు డిప్రెషన్ వస్తుంది, నువ్వు ఉన్నావా లేదో నాకు తెలీదు, నువ్వు ఉన్నావా? అఖండ భజన నేను వెళ్ళి అందరిలో చేయలేకపోతున్నాను,
నేను ఇక్కడే కూర్చొని నామస్మరణ చేసుకుంటాను, ఏదంటే అది చేసుకుంటాను. నువ్వు ఉన్నావా అని అంటే సడన్గా నాకు వెలుగులు కనిపిస్తాయి. ఇప్పుడు మీకు వంతుంటే ఫ్లేమే కనిపించాలి, అందులోంచి వెలుగులు అటు ఇటు ఇటు అటు వెళ్తుంటే కనిపిస్తుంది. స్వామి ఏం చెప్తున్నారంటే ఇక్కడ నువ్వు చేసే పూజలు విశ్వానికి చెందుతున్నాయి, అది చాలు నాకు, ఇంకెందుకు. గుహలో కూర్చొని కపిల మహాముని చేసిన పూజలు అందరినీ బాగు చేస్తాయి, మౌన మహాముని చేసిన అంతే, మహాధర్ బాబా అంతే. వాళ్ళు కావాలని నా ముందుకు రాదలుచుకుంటే వస్తారు, స్వామి కూడా నా ముందుకు రావదలుచుకుంటే వస్తారు. నేను నీలోనే ఉన్నాను. సో మొన్న కింద శౌర్యం ఏమడుగానంటే, స్వామి ఆత్మజ్యోతివి కదా, మరి నువ్వు ఆత్మజ్యోతివి, ఇక్కడ జ్యోతి వెలిగిస్తున్నాను, ఏమిటి మన ఇద్దరం అని మళ్ళీ అడిగితే నీలోంచి ఆత్మజ్యోతి నీకు కనిపించాలి అంతే కదా అని. ముందు ఇక్కడ వెలిగించింది మామూలుగా వెలుగుంది, అక్కడి నుంచి అక్కడ ఒక వెలుగు వచ్చింది, ఒక ఆరెంజ్ గ్లోలో. ఆ వెలుగు కుర్చీ వైపు ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత థర్డ్ కుర్చీ మీదకి వెళ్ళింది, అక్కడి నుంచి 2 ఎల్లో లైట్స్ పైకి వెళ్తున్నాయి, రేస్. అంతకుముందు ఈ ఇయర్లోనే మా పూజ మందిరంలో చిన్న స్వామి శివలింగం మెటీరియలైజ్ చేసి ఉంటుంది, అదంతా హీలింగ్ అంటారు. అక్కడి నుంచి బ్లూ లైట్ ఆయన చైర్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి 2 లైట్స్ అలా పైకి వెళ్తున్నాయి. అది నా కళ్ళకు కనిపిస్తుంది, అందుకని ఐ క్యాప్చర్డ్ ఇట్ విత్ ద కెమెరా. 24 బర్త్డే రోజున అంత భజనలు అయింది, సత్సంగం అయిపోయింది, ఎవరింట్లోనూ చేస్తుంటే అమ్మాయి నేను అక్కడికి వెళ్ళా, భజనలు పాడుకొని 12 1 గంటకి ఇంటికి వచ్చా. అయ్యో నీకు ఇక్కడ మా ఆయన వెలుగు పెట్టలేదే అని చెప్పేసి అనుకొని ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. నేను అప్పటికప్పుడు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి, నువ్వు ఎప్పుడూ ఎక్కడో తిరుగుతూ ఉంటావు, నాకు జాతైంది ఇదే అని ఫ్రూట్స్ అన్నీ పెట్టి నట్స్ పెట్టి 3 క్యాండిల్స్ వెలిగించా, ఒక డెకరేట్ చేసి ఫ్లవర్. 3 క్యాండిల్స్ వెలుగుతున్నాయి. సడన్గా అన్ని వైపులకి వెళ్తుంది ఆ లైట్, రేస్ నా కళ్ళకు కనిపిస్తున్నాయి. సో ఇది మరి స్వామి ఆమ్ని ప్రెజెన్సే కదా. నేను అనుకున్నాను ఆత్మజ్యోతి అని. అఖండ జ్యోతి జలాదో సాయి మనుమందిరమే అని అంటూ వెలిగించా, చూపించేశాడు ఆయన జ్యోతుల్ని. శక్తిపీఠం తెమ్మన్నాడు మా ప్రీస్టర్. శరద్ నవరాత్రులు నేనే మొదలు పెట్టించి ఫస్ట్ టైం శారీస్ అని మొదలుపెట్టా. ఈ ఇన్నేళ్లలో అది $1700 దాకా పోయి నగలు చేయించడం, రకరకాలు వచ్చేసాయండి, వాహనాలు అవి ఇవి అన్నీ అమ్మవారికి. అయితే శాస్త్రి గారు నా చేతుల్లోంచి అన్నీ వెళ్ళిపోయాయి. నేను ప్రార్థన చెప్పించి ఇంకేం చేయలేను, అది కూడా ఇంటి దగ్గర చేసుకుంటున్నానంటే, అమ్మ మీరు చేయాల్సింది ఉంది, మీరు రాజరాజేశ్వరి 9 అమ్మవార్లని మీరు తెప్పించండి, మనం పెట్టుకుంటామని. సరే మేము అప్పుడు ఇండియాలో ఉన్నాం, ఇక్కడ మా పిల్లల చేత చేంజ్ చేసేయండి, అక్కడ చేరాయి అవి. చేంజ్ చేయండి అంటే ఆయన చూస్తే అన్నపూర్ణ చేతిలో గరిటె విరుగుంది, అపభ్రంశం అయిపోయింది, మళ్ళీ 2 విగ్రహాలు సరిగ్గా చేసి రావాలి మీరు వచ్చిన తర్వాతనే అని. నేను జనవరిలో వెళ్ళాం, మాఘమాసంలో పెట్టాడు ఆయన ముహూర్తం, అక్కడి నుంచి లిస్ట్ పంపించాడు, తీసుకొని వెళ్ళాం. నిజంగానండి దానిలో స్వామి మహిషాసురమర్దిని సింహవాహిని మహిషం మీద, ఆ తర్వాత సర్పాలు, ఋషులు, ఆ తర్వాత శివుడు లయ. నేను అప్పుడు అన్నా ప్రళయం రాబోతుందని. ఇది 2019 ఫిబ్రవరి 17, 18, 19 తేదీలో జరిగింది. ఆ తర్వాత అమ్మవారు కళ్ళు పెట్టి చూస్తూ ఉంది, హారతి ఇచ్చిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. ఆ శక్తిపీఠాన్ని మేము పార్వతీదేవి, మాకు మూల విరాట్ శ్రీదేవి భూదేవి సైత శ్రీనివాసుడు, ఇటు పక్క మన వినాయకుడు, ఇటు పక్క కాశీ విశ్వర అన్నపూర్ణ మురుగా వాళ్ళందరూ ఉంటారు, అటు పక్క పెడతాం అనమాట. అది ఇన్నాళ్ళు ఏం చేశారు, వాళ్ళు స్టోర్ రూమ్లో పడేశారు. అమ్మవారు నా దగ్గరకు వచ్చి నువ్వు బయట పెట్టించాలి నన్ను, నేను వచ్చి అందరినీ బ్లెస్ చేశాను, నేను శక్తిపీఠాన్ని, నేను ఇక్కడ ఉన్నాను అన్నాడంటే, నేను మొత్తుకుని ఒక పీఠం చేస్తే దాని మీద పెట్టి ఉంచుతున్నారు ఇప్పుడు అలంకరించి. అది చేస్తున్నప్పుడే అన్నమాట ఇన్ని రకాల దేవుళ్ళు విఘ్నేశ్వరుడు మూషిక వాహనుడు, అంత పెద్ద విఘ్నేశ్వరుడు మూషికం ఏంటి అంటారు, ఇలా 2 చెవులు విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు మీకు. ఆ తర్వాత మీరు నాంది పూజ ఎప్పుడు చేసినా పెద్దలకి మనం చెయ్యాలి, ముందు వాళ్ళని తలుచుకోవాలి, పితృదేవతలు ఆశీర్వదిస్తేనే మనకు అన్ని సానుకూలంగా అవుతాయి. అది చేయించారు. చేయిస్తే ఇటు జన్మలు అటు 7 జన్మలు
జంతువులుగా కానీ ఏ విధంగా తిరుగుతున్న వాళ్ళని, ఒక గండబేరుండ పక్షి, ఒక ఉల్ఫ్ లాగా ఉన్న జంతువు, 3 చేపలు కనిపిస్తున్నాయి అందులో. అంటే ఆ హోమం అలా కనిపిస్తుంది. ఒక దానిలో శివుడు, షిర్ది బాబా వెనకాల యశోద ఇలా పట్టుకొని బెడ్ని, ఇటు సత్యసాయి బాబా. ఇలా పైకి చూస్తేనేమో ప్రీస్ట్ ఒంటి మీద అంటే పంచ మీద షిర్ది సాయిబాబా ఒక ఇలా చూస్తున్నట్టుంటుంది. నాకు కనిపిస్తాయి వెంటనే, అందరికి కనిపిస్తాయి లేదో నాకు తెలియదు. ఈ మధ్య కాలిఫోర్నియా ఇక్కడికి రాబోయే ముందు కాలిఫోర్నియాకి తగలబడిపోతుంది, అందరు బాధపడుతున్నారు, ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. నేను అక్కడ కూర్చొని అది చూస్తూ ఒక అమ్మాయి ఏం చేసింది, అంతా అయిపోయింది, తగలబడిపోయింది ప్యాలిసేడ్స్. సిమ్రా నిషాన్ అని ఇలా కెమెరా పట్టుకుని ఇట్ట యూ కెన్ సీ దట్ మూవ్ అన్నమాట స్క్రీన్ మీద చూపిస్తావు దాన్ని. చూపిస్తుంటే నాకు చాలా జాలేసింది. అంటే ఎన్నేళ్ళ ఎవరికైనా శ్రమే కదా, కట్టుకున్నారు, ఎందుకు పోయింది స్వామి అని అంటే సడన్గా స్వామి నాకు శివలింగం చూపించారు వెనకాల. ఇక్కడ ఫైర్ ఉంది, శివలింగం. నేను వెంటనే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. స్క్రీన్ షాట్ కంప్లీట్గా టీవీ కనిపిస్తుంది మీకు. నాకే కనిపించిందో అందరికి ఇచ్చాడో ఆయన దర్శనం నాకు తెలియదు, కానీ క్లియర్గా శివలింగం. అంటే శివుడి లయ జరుగుతుంది. ఇప్పుడు మనుషులు మారంది, ధర్మం సత్యం నిలవంది. మనం ఆ ప్రాసెస్ని తీసుకోకపోతే ఇంకా ఏముందండి, వేదాలు అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మన్ బ్రహ్మ, ఈ 4 వేదవాక్కులు ధర్మార్థ కామ మోక్షాలకి. ప్రతి ధర్మంగా నువ్వు అర్థాన్ని సంపాదించు, ప్రతి డిజైరు కామం మోక్ష సాధనకు ఉపయోగించు. నువ్వు ఈశ్వర ప్రణిధానం లేకుండా నువ్వు ఏ యామనియమాలు చేసి, ఏ తపోధనం తెచ్చుకొని, ఏ లిఖితాలు చేసినా రాదు కదా. మరి ఎంతమంది నేను ఇచ్చాను అనే అహంకారం మానేసి, స్వామి నువ్వు ఇచ్చావు, నీకు అర్పించుకునే శక్తి నాకు ఇచ్చావు అని చేస్తున్నారు. అది ముఖ్యం. అందుకనే యువతకి కావాల్సింది సేవ. ఆ సేవ మంత్రమూలంతో జరగాలి, ఈశ్వర ప్రణిధానంతో చేయాలి, ఈశ్వరార్పణం ప్రతిదినం, యామ నియమాలు ఉండాలి. ఇప్పుడేంటి పోర్నోగ్రఫీ అవి ఇవి ఈ ఇంటర్నెట్ నుంచే కదా. సైబర్ విషన్ ఈజ్ సైబర్ విషం ఇప్పుడు అయిపోయింది అట్లాగూ. మరి తల్లి తండ్రి కంట్రోల్ చేయాలి కదా, తల్లి తండ్రి ఉండాలి కదా పిల్లల్ని పెంచుకోవడానికి. ఎప్పుడైతే ఫార్మేటివ్ బ్రెయిన్ డెవలప్ అవుతుందో అప్పుడు తల్లి ప్రేమ కావాలి, తండ్రి ప్రేమ కావాలి. ఏ అమ్మమ్మ నాయనమ్మ ఓర్పిక లేని వాళ్ళంటే వాళ్ళు టీవీ సినిమాలు చూస్తూ వీళ్ళకి ఇది పడేస్తారు. అప్పుడు ఆటిజం వస్తుంది, ADHD అనే జబ్బు వస్తుంది. ఓ డాక్టర్గా కూడా నేను సైన్స్ని స్పిరిచువాలిటీని కలుపుతున్నాను. నువ్వు స్పిరిచువల్ వెల్నెస్ నీలో ఉంటే నీ పిల్లల్ని సరిగ్గా పెంచుతావు. ప్రహ్లాదుడు తండ్రి వచ్చేటప్పటికి నారాయణ మంత్రం చదివాడంటే నారదుడు చెప్పాడు, ఇది ప్రూవ్ చేశాడు. విలియం స్పెన్సర్ అనే ఆయన 1985లో ప్రూవ్ చేశాడు. అంటే మీరు చేసే మంత్ర సాధన ఏదైతుందో, మీరు మంత్రోపదేశాలు ఎక్కడ తీసుకున్నా? ఉపదేశాలు లేవండి, నాకంతా సాయి మంత్రమే. నేనుగా గణపతి శీర్షంలో ఉన్న పవర్ నాకు తెలుసు, అది నేర్చుకున్నాను. ఆ తర్వాత స్వామివారిని అడిగేదాన్ని, స్వామి నువ్వు ఉంజల్ సేవ చేయటం మాకు ఉత్సవృత ప్రాణ ప్రవేశం అయింది కదా, ఉంజల్ సేవ చేస్తున్న వేద పురుషుడు నువ్వు, ఇక్కడ గొలుసుల మధ్య 4 వేదాలు నేను చదవటం ఏంటి? నువ్వు వేదాలు చదువుతుంటే నువ్వు వాళ్ళ మధ్య నడిచి వస్తూ ఉంటే నాకు చూడాలని ఉందనంటే 75th బర్త్డే నుంచి రోజు వేదపట్నం మొదలు పెట్టారు కదా. ఆ పిచ్చితోటి ఇప్పుడు అందరికీ, మా ఊళ్ళో కూడా నా పిచ్చితోటి అందరికీ రుద్రం ఎక్కువైంది. మా ఇంట్లో రుద్రం చేసాము 91st బర్త్డేకి. అదేంటంటే పార్థివ శివలింగ పూజ, ఏకాదశి రుద్రాభిషేకం, మధ్యలో భజనలు, ఎవరికి ఆకలేలా. ఆ ఎనర్జీకి ఇంకా మా ప్రీస్ట్ మాకు దొరకలే. ఇంకా అందరూ ఇంకా రుద్ర పాట నేర్చుకోవడం, దానికి తోటి అమ్మగారు వచ్చి మా ఇంట్లో రుద్రం చేసి శివలింగం కనిపించడం, ఇటువంటివన్నీ రుద్రం మాకు అలవాటైపోయింది అక్కడ. నేనైతే పొద్దున్నే లేస్తే నాకు పూజ ఇవాళ వీలు చేయలేదు, ఏకాదశి. నాకు ఏకాదశి పుణ్యం వస్తుంది. ఫస్ట్ గణపతి శీర్షం, దత్తుడివన్నీ, దత్త కవచం, దత్త మంగళ స్తోత్రం, ఇవి అవన్నీ చేస్తా. 4 ఉంటాయి కదా. అవి అయిపోయిన తర్వాత నవగ్రహాలకి ప్రేయర్, గ్రహణం ఆదిరచ లోకరక్షణ విషమస్థాన సంభూతం పీడాం హరితమే రవి దగ్గర నుంచి మొదలు పెడతా.
అచ్చయ సోమయ మంగళాయ బుధాయ అది కంప్లీట్ జపా కుసుమ సంకసం. అది అయిపోయిన తర్వాత పురుష సూక్తం, ఆ తర్వాత విద్యారణ్య స్త్రీ సూక్తం అని విన్నారా మీరు? ఈ జపమాల పట్టుకొని బీజాక్షరాలు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ తీసుకెళ్ళి చేసి అది అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, అది అయిపోయిన తర్వాత లఘున్యాసం రుద్రం, వీలుంటే ముందు రుద్రం అన్ని పూజకు అరేంజ్ చేసుకుంటూ చేస్తా, లేకపోతే లఘున్యాసం రుద్రం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, దేవి ఖడ్గమాల అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యం మా నాన్నగారికి ఇలా వెలుపు, ఆయన మన బ్యాక్కి సపోర్ట్ మా ఆయనకి ఆయనది, షిరిడి సాయి సత్యసాయి అష్టోత్తరం. అప్పటికి నా పూజ అవుతుంది. ఇవి చేసుకుంటూ మంత్రాల్లోకి నా వంటలు వెళ్తాయి, వంటల్లోకి మంత్రాలు వెళ్తాయి. ఆ స్వామికి అది ఆఫర్ చేసిన తర్వాతే మా ఆయనకి నేను ప్రసాదం తింటాం. ఎంతసేపు పడుతుందమ్మా ఇన్ని చేయడానికి? నేను 10ంటికి కూర్చోగలిగితే బాగుంటుంది. క్యాన్సర్ వచ్చి తగ్గిన తర్వాత కొంచెం ఇది అధ్వాన పూజ అయింది. ఇది వరకు అయితే 8:30 కూర్చొని 10:30కి అయిపోయేది. ఇప్పుడు 10:30 కూర్చొని 12:30, 1 గంట, 11ంటికి కూర్చుంటే 1:30. స్వామివారితో ఇంతగా అటాచ్ అయింది మీరు, మరి మాతా కరుణామయ్య గారితో మీరు ఎట్లా మీకు సత్సంగం ఏర్పడింది మీకు వారితో? చెప్తున్నాను కదా, మా ఆయనకి 3 వారాలు అయింది సర్జరీ అయ్యి, ఫస్ట్ సర్జరీ. ఆయనకి 44 ఏళ్ళే. ముందు వారు తెలుసా మీకండి? తెలియదు. 95లో ఆయన సర్జరీ అయినప్పుడు నువ్వు బంగారు నువ్వు అమ్మకి పూజ చేయన్నారు స్వామి. అమ్మ అంటే ఎవరు అని చెప్పి మేము అమృతానందం అయ్యి వస్తే ఈయన వేసుకొని వెళ్ళా, కనెక్ట్ అవ్వాలని. కనెక్ట్ అవ్వక ఈయన మా అంతా నేను సాధన చేసుకుంటుంటే మా చుట్టాల వాళ్ళు ఎవరో పిలిచి ఫ్రెండ్స్, అమ్మ కరుణామయ్యి అని ఆవిడ చాముండేశ్వరి అంశ, మీరు ఒకసారి రారాదా అమ్మ. డల్లాస్ లో ఉన్నారు వాళ్ళు, నేను శాన్ అంటోనియో 5 గంటలు. ఈయన డ్రైవ్ చేయడానికి కూడా వీలు లేదు, ఎప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని నేనే డ్రైవ్ చేస్తున్నాను. అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆవిడ పూజ సత్సంగం 9:30కి అయిపోతుంది అన్నారు. నేను కారు ఎక్కేటప్పటికే 5:30, 6 అయింది. పొలా హై స్పీడ్ మీద 4:30 గంటలకి చేర్చాము ఆయన్ని అక్కడికి. చేస్తే అమ్మగారు నన్ను చూస్తూనే, విజయానంద స్వామి ఏదో ఉండేవాడు, నా తమ్ముడే అనుకుంటా, స్వామి మన మీనా వచ్చింది అన్నారు. నేను ఎవరో తెలీదు, నా పేరు తెలీదు, మీనా ఎట్లా అంది ఆవిడ అని అంటే, నీ సంగతి ఎంత తెలుసమ్మా నాకు అన్నారు. మీ ఇంటికి వస్తున్నాను అన్నారు. ఆవిడని ఎవరో ఇన్వైట్ చేశారు, వాళ్ళ ఇంట్లో ఉంటూ మా ఇంట్లో భోజనం చేశారు, నా చేత వంట వండించుకొని తిన్నారు. ఆ మరుసటి 7 మా ఇంటికి వచ్చారు 98లో రామనవమికి. మేము 2 పిల్లల చేత 16 ఫలానము అవి ఇవి చేయించి లలితా సహస్రనామం చదివి చాలా ఎంజాయ్ చేసాం. అలా అమ్మ ఎప్పుడు ఎక్కడికి వస్తున్నా కూడా నేను వెళ్తూ ఉండేదాన్ని. మా ఇంటికి వచ్చి ఆవిడ 99 చేస్తానంటే, నాస్తికులు కొంచెం డౌటింగ్ వాళ్ళు, జలసి వాళ్ళు ఉంటారు కదా, నువ్వు అమ్మని తీసుకొస్తే ఆవిడ ఫేక్ అని అందరికీ నేను టీవీ న్యూస్ లెటర్ పంపిస్తాను, టీవీ వాళ్ళని తెస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటే, ఆ కంపు ఎందుకు అమ్మకి నేను అంటానికి, నేను స్వామి నేను క్యాన్సిల్ చేస్తున్నా ఇక్కడ ప్రోగ్రామ్ అంటే వాళ్ళు షాక్ తిన్నారు. అమ్మ కోపం వచ్చింది. ఆ తర్వాత ఆవిడ ఆశ్రమం వస్తే నేను వెళ్ళి చూస్తుండేదాన్ని. తల్లి కోపం ఏంటండి, ప్రేమే ఆవిడ అర్థం చేసుకుంది. వెళ్తుంటే బాగానే పలకరించేవారు, అందరినీ ఆశీర్వదించేవారు. ఇలా జరిగిపోయింది. ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తూ ఉండేదాన్ని, నేను కేదారు. మాకు ఆవిడ ప్రేమ చాలా నచ్చింది. నేను చెప్పాను కదా 98లో అమ్మ నాన్న మీరు గురు పౌర్ణమి చేయండి అని అంటే, మా నాన్నకి అట్లా అయ్యి అక్కడ పోయి సేవ చేసుకొని స్వామి ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ అంటే నాకు ధైర్యం వచ్చింది. ఆయన చెప్తున్నది ఏంటి, ఏకోహం బహుశా. సో అలా పెరిగింది. మళ్ళీ 2012లో అమ్మగారు మా ఇంటికి వచ్చారు. నేను లలితా సహస్రనామం పెట్టి 30 మందిని పెట్టాను. మీ ఇంట్లో హోమం చేస్తాను నాన్న అన్నారు. అసలు ఇది స్వామిని చూడటానికి వచ్చారు కదా అమ్మవారు, అప్పుడు స్వామి గురించి చెప్పడానికి. అప్పటికి మేము మా ఇల్లు మాట్లాడేసుకున్నాం కదా, మేము మార్చిలో కదా జరిగింది 21న. అయితే అమ్మగారిని తీసుకొని వెళ్ళా. ఇక్కడ ప్రతి రూమ్లో స్వామి పిక్చరే ఉంటుంది మీనా అన్నారు అని వచ్చి అంతా బ్లెస్ చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ రాలేదు. మళ్ళీ 2012లో వచ్చారు. మేము పూజలు అవన్నీ చేసుకున్నాం. అక్కడ హోమం చేస్తే శివలింగం కనిపిస్తుంది హోమంలో. అందరినీ పిలిచాను.
తర్వాత ఏవో సేవలు ఉంటాయి, మనం కూడా అర్పించుకుంటాం అక్కడ కూడాను. నేనేం చేశాను, అమ్మగారితో తిరగటం మానేశాను. ఆవిడ అట్లా అంటే వెళ్తే గురు పౌర్ణమి అంటే రానన్న గురు పౌర్ణమి కంటే నేను రాలేనమ్మా, ఇక్కడ వర్క్ వదిలేసి రాలేను, ఇప్పటికే చాలా ఇది జరుగుతుందని. అయితే అమ్మగారు ఒక డివోటీ ద్వారా పంపించారు కబురు, మీనాకి కేదార్కి 2 గంటల వ్యవధి ఉంటే ఆ 2 గంటలు వచ్చి నన్ను చూడమనండి, వాళ్ళ గురించి నాకు దిగులుగా ఉంది అని చెప్పారు అమ్మగారు. అమ్మగారు మా టైము ఆవిడ కోసం భగవంతుడి కోసం భక్తులు ఉండాలి, భక్తుల కోసం భగవంతుడు ఉంటానంటే స్వామి కూడా అలాగే చేశారండి ఒకసారి. అయితే వెళ్ళాను అట్లాంటాలో వెళ్ళాను. ఆ రోజు ఏమైంది, నాకు ఆకులు పూలు కోస్తుంటే మాల కట్టడానికి లెసరేషన్ వచ్చింది 28 రోజున, పుట్టినరోజు తర్వాత ఏదో. అయితే అప్పటికప్పుడు వెళ్ళి లెన్స్ పెట్టించుకొని 29 ఫ్లైట్ ఎక్కి అట్లాంటాలో దిగితే మమ్మల్ని చూసిన వెంటనే అమ్మగారు తన రూమ్కి తీసుకెళ్లారు. మీ ఇద్దరికీ అనారోగ్యం, దేహ గురించి బాధలు వస్తాయంటే ఆల్రెడీ వచ్చిందమ్మా, కనుపోయిందంటే అది కాదు నాన్న, ఇంకా వస్తాయని. 2012 ఇది. అయితే అక్కడి నుంచి వచ్చేసాము. ఆ తర్వాత మర్నాడు కూడా కాల్లో ఉన్నారు. ఆయనకి ఏమైందని అంటే ఎవడో వచ్చి లెక్సస్ కార్ని ఇలా కొట్టేశాడు. ఈయనకేంటి ఇక్కడ 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 వెన్ను ప్రాబ్లమే. అది ఎలాగనంటే ఇలా కార్ టోటల్ అయిపోయింది. మా ఆయన్ని స్తంభాన్ని వైపు నెట్టేశాడు వాడు, ఆ కారు చూసుకోకుండా. మా ఆయన తప్పలేదు, వాడు రెడ్లో ఇలా లెఫ్ట్ కొడుతున్నాడు, ఈయన ఇటు వెళ్తున్నాడు. అయితే ఆ టైం అప్పుడు ఇంకా నాకు చెప్పలేదు ఈయన, ఇంకా స్పృహ తప్పలేదు, చిన్న స్క్రాచ్ కూడా కాలేదు. నేను తర్వాత అమ్మకి చెప్తే అంది, ఎవరో డివోటీ చెప్తే అంది, ఇలా అయింది, పెద్ద యాక్సిడెంట్ కేదార్నాథ్ అంకుల్ కనంటే ఆ కారుకి ఆ స్తంభానికి కేదార్కి మధ్య నేను నిలిచున్నాను ఆ టైం అప్పుడు, లేకపోతే ఏమైపోయేవాడో బిడ్డ అని. అది అమ్మ. ఇంకోటి 98 చెప్పాను కదా, మీనా అక్కడ లేదు నాన్న, పుట్టపర్తి వెళ్తుందని. ఈ భృగుటిలో స్వామి దర్శనం ఇచ్చింది ఆవిడ, ఆయన ఇద్దరు ఒకటే. మా నాన్నగారు చావు బతుకుల మధ్య ఉన్నారు, వెళ్ళిపోతున్నారని తెలుసు. ఆ తర్వాత బయటపడ్డది నాకు క్యాన్సర్ వచ్చిందని 2013 మార్చిలో. క్యాన్సర్ సర్జరీ అదంతా ఆ గొడవల్లో ఉండిపోయాం కొన్నాళ్ళు. పూజలు అవన్నీ కూడా కాస్త తక్కువ అయ్యాయి, ఏదో జరిగిపోయింది. అమ్మగారు ఆ టైం అప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి, అందరి బ్యాడ్ కర్మ నువ్వు తీసుకుంటావు, అందరూ వాళ్ళ కర్మలు అనుభవిస్తుంటే నువ్వు చెయ్యి అడ్డు పెట్టి పోతావు, అందరి కోసం ప్రే చేస్తావు, మీనా ఆ నెగటివిటీ నీకు వచ్చింది కానీ నీకు కర్మ లేదమ్మా, కర్మ రాహిత్యమైన జన్మవి నువ్వు యశోదమ్మా అని ఆవిడే చెప్తాను. నన్ను యశోద అనే పిలుస్తారు అమ్మగారు. ఇప్పుడు చెప్పాను కాబట్టి ఈ మాట చెప్తున్నాను. యశోద కృష్ణుడిని అడిగింది కదా, నువ్వు ఎలా కళ్యాణం చేసుకుని నేను చేయలేదు, ఒకళ్ళుగా పుట్టింది. నాకు విజన్స్ ఉన్నాయి, నేను సిద్ధాశ్రమంలో తపస్సు చేసినట్టు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాకు వరాలు ఇచ్చినట్టు. అది అయిపోయిన తర్వాత ఒకళ్ళ మాల అయిపోయింది కదా, అందుకనే నాకు పూలు మాలలు కట్టడం, దీనిలో టెంపుల్కి అన్నీ ఇంట్రడ్యూస్ చేసింది నేను, అందరికంటే ఎక్కువగానే. ఇప్పుడు నేను వెనక సీట్ ఉంటుంది నాకు. అప్పుడు అడిగింది అవి, నువ్వు భగవద్గీతని అందరికీ పంచావు కలియుగ అవతారా, దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయవు అంటే ఈ జన్మలో చేస్తానని. నేను పుట్టింది సేవ కోసం కాదు, ఆయన గ్లోరీని చూడటానికి. అందుకనే నాకు ఎక్కువగా, మాకు చాలాసార్లు చెప్పాను, మీరు చేసిన సేవలు చాలమ్మా, రెస్ట్ తీసుకోండి, నేనున్నాను మీకు ఎప్పుడని. ఆ తర్వాత నాకు ఇదే సేవ, ఎడ్యుకేషనే సేవ. కానీ నాకు మోక్షం రావాలి అని అంటే ఆ భగవద్గీతని సైన్స్ అండ్ స్పిరిచువాలిటీలో కలిపి నేను ప్రజలకు అందించాలి. అదే చేస్తున్నాను. అది విశ్వవ్యాప్తంగా అయితే మన సత్యయుగం పిల్లలు పుట్టాలి. అది పుట్టాలి అని అంటే మనలో పరివర్తన రావాలి, పరిణామం రావాలి. వివర్తన నుంచి అని అంటే పరివర్తన రావాలి. మనం హ్యూమన్ బీయింగ్స్గా ఉండటం మానేసాము, ఈజీ వే చూసుకుంటున్నాము. ఆ హ్యూమన్ బీయింగ్స్గా అటాచ్ చేయటానికి నాకు తల్లిదండ్రుల చేతులనివ్వండి, నా ఎడ్యుకేషన్ని చదవండి. మీరు పుస్తకాలు రాశాను కదా, అది చదివితే చాలు, వాళ్ళకి ఎలా పెంచాలో అర్థమైపోతుంది. కాకపోతే ఏంటి, డాక్టర్లు అదో పిచ్చిది అనే ఇది కూడా పడ్డది నాకు, ఎందుకంటే ఎవరు చేయటలే. అయితే ఇప్పుడు ఆ మూమెంట్ పుంజుకుంటుంది. నేనా పెద్దదాన్ని అయిపోయాను.
చేసేవాళ్ళు ఎవరన్నా కావాలి. అది స్వామి ఏ వైపు తీసుకెళ్తాడో నాకు తెలియదు. ఈ పుస్తకం రాస్తాను స్వామి అని మన భాగవతం, ఆ భాగవతం లాగానే ఈ భాగవతం కూడా పెరగాలి కదా స్వామి, అందరికీ అందాలి కదా, మంత్రానికి ఒక విలువ ఉందని తెలియాలి కదా, యజ్ఞ క్రతువులు అవి చేయాలి కదా, యజ్ఞ పురుషుడివి నువ్వే అని కనిపిస్తున్నావు కదా, అందరికీ నువ్వు యజ్ఞ పురుషుడు అని తెలియాలి, అందరికీ నువ్వు సంపూర్ణ అవతారం అని తెలియాలి, అన్ని విభూతులు నీకున్నాయి, నువ్వు అక్కడ ఉన్నావు, నా ఇంటి మీద ఉన్నావు, నువ్వు అక్కడ ఉన్నావు, నాకు జ్యోతి స్వరూపుడు అయి ఉన్నావు, అక్కడ ఉన్నావు, నాకు శివలింగా కనిపించావు. ఇవన్నీ అందరికీ జరుగుతాయంటే అందరికీ జరగకపోవచ్చు, కొందరికి జరిగి ఉండొచ్చు, వాళ్ళు క్వైట్గా ఉండొచ్చు. విభూది రాలితేనే దేవుడు అని అంటే ఆయన చెప్పారు కదా, యదృశ్యం తదృశ్యం. ఈ విభూది రావడం మానేసిన తర్వాత ఓసారి పడ్డది నాకు, సెంటర్ సెపరేట్ చేస్తున్నప్పుడు ఇంత విభూతి పోసారు స్వామి. స్వామి విభూతి ఇస్తే విజిటింగ్ కార్డు అంటారు, నువ్వు ఇంకా నాకు విజిటింగ్ కార్డా, నువ్వు ఇక్కడ ఉన్నావా, నువ్వు నాతోటే ఉన్నావా, నాలోనే ఉన్నావా, నా చుట్టూ ఉన్నావా, ఏమనుకోను అన్నానంటే అతను విభూతి రావటం మానేసి, నా చుట్టూ, నాలో, మీలో, అందరిలో ఇప్పుడు ఆయన ఇక్కడ కూర్చొని వింటూనే ఉన్నాడు, నాకు తెలుసా సంగతి. కానీ అది ఎలా ఏ రూపుదిద్దుకుంటుందో, అది లక్షల లక్షల మంది, కోట్ల కోట్ల మంది మారాలని ఈ తల్లి నిజంగా కోరుకుంటాను. ఎందుకంటే ఆయన చూపించింది భగవద్గీత. వేదాలు చదివినా అర్థం కాదు, వేద జ్ఞానం, వేద ధర్మం వేరే వేరేగా ఉంటుంది. యుగ ధర్మం, వేద ధర్మం మారిపోతూ ఉంటుంది. కలియుగ ధర్మంలో స్వామి చూపిస్తాడే కానీ తను మార్చడు. మారిస్తే నువ్వెలా మారుతావు, అది ఎన్నాళ్ళు ఉంటుంది, కుక్క తోక వంకర అన్నట్టు అవుతుంది. సో అందులో నేను హోమాలు చేస్తున్నప్పుడు 2004లో ఋషుల్ని తీసుకొచ్చారు. ఆ ఋషులు నేనేనేమో నాకు తెలియదు, ఉన్నారు, కనిపిస్తారు, పెద్ద ఋషి జ్ఞానానందలాగా ఉంటారు. స్వామి ఇటు పక్క ఉంటారు, ఒక స్త్రీ కనిపిస్తుంది, ఇటు పక్క కుక్క మూతి, ఇటు పక్క టేలు, గర్భం గోల్డెన్, హార్ట్ ప్యూర్, షీఈ్ లుకింగ్ ఎట్ అ బేబీ లైక్ దిస్, అది మీకు తెలిసిపోతుంది చూడంగానే. అలాగే సూఫీని కనిపించేట్టు చేశారు, ఒక స్త్రీ కుండను పట్టుకొని ఉంటుంది, సత్యసాయి బాబా విశ్వయోగి చేతులు కలుపుకోవడం చూపించారు. నా గురించి ఎక్కువగా తెలియాలి అంటే అమ్మ కరుణామయ్యకి తెలుస్తుంది, భగవత్ సిద్ధర్కి తెలుస్తుంది, విశ్వయోగికి తెలుస్తుంది. నేను బ్రహ్మానందం నాకు స్వామి దగ్గర దొరికేది. ఇప్పుడు ఆ బ్రహ్మానందాన్ని నేను ఒక్కదాన్ని కూర్చొని ఆస్వాదిస్తా. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్యాయం కనిపిస్తుంది నాకు. అప్పుడు నా అర్నింగ్స్ పోతాయి కదా, అందుకని పోను. ఈవిడ గర్వం అన్న పేరు ఉంటుంది నాకు, పోని గర్విష్ఠనైతే నేను అందరి కోసం ప్రే చేయను కదా, విశ్వ కళ్యాణాన్ని కోరుకుంటాను నేను ఎప్పుడు. అది ఈ జన్మది కాదు కదా, ఒకళ్ళ తపస్సు నుంచి వచ్చింది. పోని నేను అహంకారంగా ఆలోచిస్తున్నాను, అందరి కర్మలు నేను తీసుకున్నాను, నేను వస్తుంది అని ఆ క్వశ్చన్ని ఈయన అడిగా. సిద్ధేశ్వరానంద స్వామి వారి సేవ మాకు అపూర్వంగా దొరికింది. ఆయన కాలభైరవుడు. స్వామి ఏంటి అని అంటే అమ్మని అడిగి చెప్తానన్నారు. మేము కుర్తాళం వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి మమ్మల్ని మా చేత నవవర్ణ పూజ చేయించారు. ఎంతో ఇంకా తన సొంత బిడ్డలాగా చూసుకున్నారు. ఆయన అందరినీ చూసుకోవచ్చు అట్లాగే. అమ్మ కాళీ చెప్పింది నాకు, నువ్వు సిద్ధాశ్రమ వాసివే, నువ్వు చాలా యోగ సాధనలు చేశావు, ఒకనొక పేరు నీకు అలకనంద, అలకనంద నదివి నువ్వే, నువ్వు లోక కళ్యాణం కోసం అడుగుతున్నావు అని అందరికీ తెలుసు అని. అది విశ్వయోగి గారికి కూడా తెలుసు. మా ఇంటికి వచ్చారు, మన ఆశీర్వదించారు, మేము చూసుకుంటున్నాగా, నువ్వు ఆరోగ్యం చెడగొట్టుకోగానే బాధపడ్డారు. ఆరోగ్యం ఉంది, ఇది శరీర మాధ్యం కలుధర్మ సాధన. ఈ ఆత్మధర్మం అందరికీ బోధించడమే నా సాధన. అదే ఆర్గనైజేషన్లో దొరుకుతుంది అని అంటే, ఇప్పుడు మీతో నేను మాట్లాడాలంటే నేను ఆర్గనైజేషన్లో ఉంటే అందరి పర్మిషన్లు తీసుకునే మాట్లాడాలి. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్ నేను లెక్చర్స్ ఇస్తున్నాను అంటే ఎవరి పర్మిషన్ నాకు అక్కర్లే, స్వామి వాళ్ళు అడుగుతున్నారు, నేను చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎకో సెషన్స్ ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు, 500 మంది పిల్లలకి ఆయన ఇది ఇన్ఛార్జి ఆల్ ఓవర్ ఇండియా. ఎవరు సైన్అప్ చేస్తే వాళ్ళకి నేను 2 వారాలకు ఒకసారి ఆన్లైన్ వచ్చి చెప్పేస్తున్నాను. ఇది డాక్టర్లకు కూడా చెప్పచ్చు, కానీ డాక్టర్లు ఆ స్థితిలో ఉన్నారా? మనకి ఒక బాధ్యత ఉంది, సివిక్ బాధ్యత. ఆ బాధ్యత ఏంటంటే డబ్బు తీసుకోవటమే కాదు, తల్లి తండ్రి పిల్లల్ని సరిగ్గా పెంచటం, 3 ఏళ్ల లోపల సరిగ్గా చేయకపోతే
మానవత విలువల్ని మనం పంచలేకపోతున్నాము, ప్రేమని పెంచలేకపోతున్నాము, వైదిక ధర్మంలో పెంచలేకపోతున్నాము. మనం తినే తిండి దగ్గర నుంచి అన్ని ముఖ్యం అండి పిల్లలకి. తల్లి పాల దగ్గర నుంచి ఫస్ట్ ఇచ్చే ఫుడ్ మనం సరిగ్గా ఇస్తే డయాబెటీస్ రాదు. ఎందుకంటే వాళ్ళు దేర్ హార్ట్ వైర్డ్ అంటారు అనమాట. మీ వైర్స్ ఎటువంటివో లోపల బ్రెయిన్ స్వీట్ని కోరుకోదు, ఫ్యాట్ని కోరుకోదు, ఎక్సర్సైజ్ని కోరుకుంటుంది. సో చేయాలి, అష్టాంగ యోగ సాధన చేయాలి. మీరు హఠయోగమే చేయక్కర్లేదు, ఆ మిగతావన్నీ స్పోర్ట్స్. స్వామివారు మరలా ఈ భూమి మీదకి భౌతిక శరీరంతో వచ్చే అవకాశం ఉందా? ఆ విషయాలు మీకు ఏమైనా తెలియజేశారు? ఇప్పటిదాకా తెలియజేయలేదండి. చాలామంది ప్రేమ సాయని ఇదని అదని పంపిస్తున్నారు. ముత్తనహళ్ళి స్వామి ప్రేమని పంచగలుగుతున్నాడు అందరికీ. అలాగే పుట్టపర్తిలో కూడాను వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తున్నారు. అక్కడ రెడ్డి సాయి ఆయన చేసుకుంటున్నాడు అమెరికాలో. ఇప్పుడు 3 విభాగాల్లోనూ అందరూ స్వామిని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అందరూ గురువులు ఏం చేస్తున్నారంటే ఒక సన్యాసిని తయారు చేసి వాళ్ళకి దండం ఇస్తున్నారు. స్వామి చేయలేదు అలాగూ. నా భక్తులే నన్ను చూసుకుంటారు అన్నారు. ఎప్పుడైతే ప్రేమసాయి నిజమైన ప్రేమసాయి వస్తాడో తన్ని తను డిక్లేర్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు చాలామంది లింగాలు తీస్తున్నారు, చాలామంది విభూతులు తీస్తున్నారు, విసిద్ధులు. నేను అది చూశాను కదా భగవత్ సిద్ధర్లో, అమ్మవారిలో కూడా చూశాను కదా. వాళ్ళు ఎవరు నాట్ ఈక్వేటింగ్ టు మై పరబ్రహ్మ సత్యసాయి. సత్యసాయే వాళ్ళలో ఉన్నాడని అనుకుంటాను, కానీ వాళ్ళే సత్యసాయి అని నేను అనుకోవడం లేదు. ఇంకా వస్తారు. అది ఇప్పుడు ఇప్పుడు వసుదేవ కుటుంబీకం అంటామా? 8 వసువులు ఎవరు? ఈ వసువుల్ని కంట్రోల్ చేసేది ఎవరు? 8 వసువులు వసుదేవ కుటుంబం అంటే కృష్ణుడు, వసుదేవుడు కొడుకు కుటుంబం, ఒక కుటుంబం, హిందువుల కుటుంబం. తప్పు. ఎక్కడైతే పంచభూతాలు అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, ఫైర్ ఉంటుందో అగ్ని, అవి 5 వసువులు. సూర్య, చంద్రుడు, నక్షత్రాలు 3 వసువులు. ఈ 8 వసువులు ఎక్కడైతే ఉంటాయో అవి ఏవైతే ఉపయోగించుకుంటాయో అదంతా ఒక కుటుంబం. అంటేనే భూమాకాశాలు యూనివర్స్ అంతా ఉపయోగించుకుంటుంది వాటిని. అయితే చరాచర సృష్టి అంతా తన కుటుంబం. ప్రతి దేశము తన ప్యాలెస్లో ఒక ఇదే. ఆయనకి డిఫరెన్స్లు లేవు, మనకున్నాయి. ఆ బాబా ఇది, ఈ బాబా ఇది, అందరినీ ఆయనే అనుకొని దండం పెట్టండి. అందరూ ఇచ్చే ఉద్దరండి పాలు తాగి మీ కప్పు నింపుకోండి, ఒకటే అమృతం పెట్టుకోండి. తవ్వటం మానేయండి, ఇంకా చెడు చూడటం మానేయండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్, సమ్యక్ కర్మ, సమ్యక్ భావన. ఇది ఇది బుద్ధుడు చెప్పిందే కాదు, వేదాలు చెప్పింది అదే. అన్నీ తనేం చెప్తున్నాడు. భగవద్గీతలో మళ్ళీ రిపీట్ చేశాడు. నారాయణ ఉపనిషత్తులో కూడా చెప్పాడు. ఆ రాయి నేనే, రప్ప నేనే. రుద్రం చదివినా అదే అంటాడు. మాత సృష్టి ఇచ్చిందంటాడు. తన సంకల్పంతో శివశక్తులు సృష్టించుకున్నారు. మానసికంగా మనం ఎదగాలి అని అంటే కోరికల్ని పెంచుకుంటూ ఈదిగా కట్టుకున్నాం, అది కట్టుకున్నాం. ఇప్పుడు స్వామి ఒకటి, నేను సన్యాసి వస్త్రం కూర్చుంటానంటే ఒప్పుకోరు. మాకందరికీ పట్టు చీరలు ఇచ్చి హాయిగా మీరు అనుభవించండి అని. ఇలా అందరూ పాదాలు ఇట్లా గడప పెట్టుకొని చేస్తుంటే నేను కూడా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు గడప పట్టుకున్నాను. మీరు డాక్టర్, మీరు అలా పట్టుకోకూడదు. ఆ డాక్టర్లలో నాకు ఆటోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఆయన నువ్వు టీచర్ అన్నారు. నాకు టీచర్ పదవి ఇచ్చారు ఆయన. టీచర్ అంటే ఉపాధ్యాయురాలా, నేను టీచ్ చేయాల్సిందేంటి? విశ్వ ప్రేమ. ఆయన లాంటి ప్రేమ నాకు లేకపోతే ఎవరు రారు కదా, ఎవరు వినరు కదా. వినిపించాలన్నా కష్టమే కదా. కలియుగం అంత చెడిపోయింది. ఎవరో కొంతమంది వింటారు, వాళ్ళనే మిగులుస్తాడు స్వామి. చివరికి మారుతుంది, ఈ ప్రపంచం మారుతుంది. ఎప్పుడు మారుతుందో నాకు తెలియదు. ఆయన ప్రేమసాయిగా ఎప్పుడు డిక్లేర్ చేసి వస్తాడో తెలియదు. కానీ నాకు చెప్పాను కదా, 3 హిరణ్య గర్భాలు రింగులా కనిపిస్తున్నాయి. మీకు కూడా కనిపిస్తాయి చూస్తే పిక్చర్లో. ఆ ప్రేమసాయి రావాలి. వచ్చాడేమో, ఉన్నాడేమో. నేను ఇంక్యుబేట్ చేసుకున్నట్టు ఆయన నన్ను పైకి తీసుకురాలేదు కదా. నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్గా అని నాకు ఇప్పుడు తేలే. నువ్వు చెయ్యమ్మా ఇవన్నాడు. నాకు ఇచ్చిన సేవ టీచర్, సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్. స్వామి ఒక బిల్డింగ్ కట్టిన. నో 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 నో, యు ఆర్ ది ఇన్స్టిట్యూట్. నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడ ఆడుతున్నా.
ఇప్పుడు మాట్లాడేది కూడా స్వామి పదాలని నేను అనుకుంటున్నాను. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి ఎంతమంది చేత చూపించి మీకు వైరల్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకన్నానంటే మారాలి, మనుషులు మారాలి. అంటే ఇప్పుడు భౌతికంగా అంటే భౌతిక ప్రపంచంలో ఉండే సంసారంలో ఉండే రకరకాల సమస్యలు ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి అని ప్రతి మనిషి కోరుకుంటున్న సమయం ఇది. కానీ ఈ భౌతిక సమస్యలు తీరకుండా ఆధ్యాత్మిక మార్గంలో వారి యొక్క ప్రశాంతత కానీ, వారి యొక్క దృష్టి కానీ, ధ్యానం మీద కేంద్రీకృతం కానీ, ఆ మార్గంలోకి, ఆ సేవా మార్గంలోకి ప్రవేశించడానికి కుదురుతుందమ్మా? తప్పకుండా కుదురుతుందండి. ఇప్పుడు మా వారికి అంత బ్యాక్ పెయిన్ వస్తే చెప్పాను కదా, నేనే అన్నీ చేసుకోవాల్సి వచ్చేది. కానీ నాకు ఎప్పుడు స్వామి మీద భక్తి సడలేదు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అమ్మవారి సాధారణ మానలేదు. మంత్ర జపం ఎప్పుడూ ఉంటుంది. ఏమి ఊరికే నేను కారులో పోతున్నప్పుడు సహస్రవిద్మే సత్యదేవధీమహి, లేకపోతే ఓం నమో నారాయణ భగవతే వాసుదేవాయ గోవిందాయ, నా మంత్రం నేనే క్రియేట్ చేసుకున్నా. ఏమి చేసుకున్నా నాకు ఇలా కనిపిస్తున్నారు కదా, ఈ కనిపిస్తుంటే అది నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది కదా. స్వామి అదే చెప్తారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ ఫౌండేషన్, సెల్ఫ్లెస్నెస్ ఈజ్ ద వాల్, సెల్ఫ్ సాక్రిఫైస్ ఈజ్ ద రూప్, సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ దట్ ఆత్మ. ఇప్పుడు ఆ సెల్ఫ్ సాక్రిఫైస్ అన్నానంటే నేను చేస్తున్నానన్నది తీయాలి. సెల్ఫ్లెస్నెస్ ఉండాలి. నా కోసమే చేసుకోవడమా, అందరి కోసం అన్నా 10 మందికి చేయగలగాలి, ఇది అందరికీ వెళ్ళాలి అన్న తాపత్రయమే సెల్ఫ్లెస్నెస్. నాకు అది ఉందని నేను అనుకుంటున్నా. అది ప్రేమతోటే ఉంది, కానీ ద్వేషంతో నేనేదో అహంకారంగా బాగా స్వామిని అనుభవించాను, అందరికంటే ఎక్కువ అనుభూతులు ఉన్నాయి నాకు అని కాదు కదా. సో ఎక్కడైనా సరే మీరు ఒక తండ్రిగా ఉన్నప్పుడు అది తండ్రి డ్యూటీ. అంటే ఇబ్బందుల్లోని కష్టాల్లో ఉన్న వారి కోసం మీరు వర్క్షాప్స్ కానీ అలాంటివి కండక్ట్ చేస్తున్నారా? వాళ్ళతో మాట్లాడగలుగుతాను. అంటే స్వామి అన్నారు, ఐ కెన్ గివ్ ఎక్వానిమిటీ, ఐ కెనాట్ గివ్ ఈక్వాలిటీ. ఇప్పుడు నువ్వు సర్జరీ అయింది, పెయిన్ అన్నావు, మార్ఫిన్ బదులు జపం చేయవయ్యా, బ్రీదింగ్ చెయ్యి అని చెప్తాం. అతను ఆచరిస్తాడో లేదో అతని పద్ధతి, కానీ నా పద్ధతి కాదు. నా భర్త నేను కూడా ఎప్పుడు ఎన్ని సర్జరీలు అయినా ఏనాడు మార్ఫిన్ తీసుకోలేదు. బ్లీడింగ్ అవుతున్నా కూడా అయ్యో నేను శరీరం చచ్చిపోతుందని. క్యాన్సర్ వచ్చినప్పుడు వెనక్కి చూసుకున్నాను, క్యాన్సర్ అంటున్నారు, కొలోరెక్టల్ క్యాన్సర్, వాడు చచ్చాడు, నేను బతుకుతానో లేదో. అమ్మగారు వచ్చి మీనా నేను నీకోసం రోజు పూజ చేస్తానని ఆ శివలింగాన్ని నా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇచ్చి వెళ్ళారు. నేను అభిషేకం చేసి ఆ నీళ్లు తాగుతూ ఉంటాను. కాకపోతే ఏంటంటే మనకి మందులే పనిచేస్తాయని లేదు, నాకు మందులు పనిచేయలేదు. మందులు పడేస్తే స్వామి తన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తోటి తీసేశారు. అలాగే నాకు 2వ లైన్లో సీట్ ఇచ్చింది, నాకు నీ పాదాలు దొరకలేదని నేను గుంజుకుంటున్నప్పుడు ఆయన సింహాసనంలో కూర్చొని నా చేతులను తన వైపు ఇలా లాక్కుంటుంటే చూశాను. చేతులు కదలు, ఇట్స్ అ ఫీల్డ్. అంటే భగవంతుడు ఒక మ్యాగ్నెట్ అయితే, నువ్వు ఒక ఇనప మొక్కవు అయితే, తుప్పు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తుప్పు పట్టించుకోకుండా ఉండే బాధ్యత అది. దీనికి అష్టాంగ యోగ సాధనాలు చెప్పారు, ఆహార వ్యవహార నియంత్రణ చెప్పారు. డూ నాట్ వేస్ట్ టైం. నువ్వు ఫోన్ తీసుకొని అమ్మా పద్మ ఎట్లా ఉన్నావమ్మా, అక్క ఎట్లా ఉన్నావమ్మా, బడబడ మాట్లాడేసుకునే బదులు ఆ టైంలో కూర్చొని నామజపం చేయి, లిఖిత జపం చేయి. నీకు లోపలే చేసి అది పెరుగుతుంది. ఇప్పుడు నేను సాధన చేసి నేను గొప్ప అని చెప్పి నేను కూర్చొని ఇప్పుడు మెడిటేట్ చేయనండి. వంట పనులు చేస్తూ పూజలు చేస్తా. పూజలు చేస్తున్నప్పుడు జపం తిప్పుతాను. ఇక్కడ బ్రుకెట్లో నాకు ఒకసారి కనిపిస్తుంది, లలిత సహస్రనామం చేస్తుంటే హీట్ వస్తుంది. అంటే 30 ఏళ్ళుగా చేస్తుంటే ఎవరికైనా వస్తుంది. కాకపోతే నా మనసులోంచి ద్వేషం తీసేసా. వీళ్ళు ఎందుకు ఇట్లా చేశారు, వాళ్ళు ఎందుకు అట్లా చేశారు, వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు, లేదు నాకు. ఇది పద్ధతి. నన్ను అడిగితే ఇది చెప్తా. డిసేబుల్ చైల్డ్ 2 ఉన్నారు మాకు డివోటీసు. ఆంటీ మాకెందుకు ఇట్లాగా, మేమే ఎందుకు ఎఫెక్ట్ అని అంటే నేను చెప్పా, అమ్మ మన హిందువులం కాబట్టి సంచిత ప్రారంధ ఆగామి కర్మలు ఉంటాయి. మీరు ఈనాడు చేస్తున్నది ఆగామి కర్మకి వెళ్తుంది. సంచిత కర్మ మీరు ఎంజాయ్ చేస్తున్నది ఫ్రూట్స్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ యూ హ్యావ్ డన్. ప్రారంధ కర్మ బాండేజ్ ఇవి రాసుకుని వస్తాం కదా, మనకి తెలీదు. కంఠమాల మనకి కర్మ కంఠమాల మనకి తెలియదు.
ఆ కర్మకంఠమాలే మీకిద్దరికి బాండేజ్. మీరేం చేస్తారో మీకు తెలీదు. సాధన చేస్తే మీకు ఇవ్వచ్చు, సాధన చేయకపోతే రాదు. సో వాళ్ళకి కోపం వచ్చింది. మేం పాపం చేసామంటావా, నువ్వు బాగా పుణ్యం చేసామంటావా, నీ ఇద్దరు పిల్లలు నీ మొగుడు బాగున్నా అంటారంటే నేను పడే కష్టాలు మా ఆయనతో సర్జరీతోటి నా మానసిక ఆవేదన ఎప్పుడైతే రాయిలాగా ఉంచునన్ను అన్నాను. వాళ్ళకి ఏమేం తెలియదు, ఎప్పటికీ తెలీదు, అడగలేదు నన్ను. నువ్వేం కష్టాలు పడ్డావు, నీకేం కష్టాలు ఉన్నాయని అడగలేదు. నువ్వు కిటీ పార్టీస్కి రావటం లేదు, నీకు అహంకారం. నువ్వు ఫోన్లు చేయవు, నువ్వు అహంకారం. చుట్టూ ఉన్న మా భక్తులే వచ్చేవాళ్ళే, వాళ్ళు చెడ్డవాళ్ళు అంటే నేను చెడ్డవాళ్ళని నేను అన్నాను. వాళ్ళ దృష్టి, సమ్యక్ దృష్టి నుంచి వాళ్ళు వికృతంలోకి వెళ్ళిపోయారు, సాకారంలోకి వెళ్ళలేకపోయారు. వాళ్ళు సాకారం అంటే నిరాకారం ఒక ల్యాడర్ కదా, వెళ్ళలేకపోయారు. ఎవరైనా కావచ్చు వాళ్ళు. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఐ సీ ద నెగటివిటీ, నాకు తెలుస్తుంది వెంటనే. ఇంకొక విభూతి స్వామి ఇచ్చింది ఏంటంటే, మీరు నా పేషెంట్గా వస్తే నేను ఆ రూమ్లోకి వెళ్తే వాళ్ళ జబ్బు నాకు వెంటనే తెలిసిపోతుంది. ఒకసారి భయం వేసేది నాకు, ఏంటి బాబోయ్ నేను బయాస్డ్గా ఉంటున్నాను, అబ్జెక్టివ్గా చేయాలి కదా, అబ్జెక్టివ్ క్వశ్చన్స్ క్రియేట్ చేసుకునేదాన్ని, చేసుకుని చివరి అదే కంక్లూషన్కి వచ్చేదాన్ని, తెలిసిపోతుంది. అలాగే స్వామి చెయ్యి ఇక్కడ ఉండబట్టి ఈ విభూతి యోగం చాలామంది 40 మంది 1 పౌండర్స్ దే ఆర్ గోయింగ్ టు కాలేజ్ టుడే అంటే మీరు ఆలోచించండి. ఇది పబ్లిష్ చేసావా అంటారు. నేను నా ఇంటి గొడవ, నా ప్రాక్టీస్ గొడవ, నా అష్టకష్టాలు పడుతూ పుస్తకం రాశాను, అందులో పెట్టాను. కానీ ఈ పబ్లికేషన్కి ఇవ్వాలంటే స్టాటిస్టిషియన్ కావాలి, ఫండింగ్ కావాలి, గ్రాంటింగ్ కావాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి. నేను ఎక్కడ చేస్తానండి ఇది? కానీ నా కాన్ఫిడెన్స్ ఉంది, నేను చెప్పిన పద్ధతిలో మీరు బాగుపడతారంటే బాగుపడతారు తప్పకుండా, పిల్లలు చెడిపోరు. అంటే ఏ విధమైనటువంటి సాధన చేస్తే ఎన్ని కష్టాలు ఎన్నున్నా కూడా పూర్తి మానసిక ప్రశాంతతతో అత్యంత శక్తివంతులుగా జీవించడానికి అవకాశం ఉంది? భక్తి. భక్తిలో ఎమోషన్ లేదు, డివోషనే. శ్రద్ధ సాబూర్యం స్వామి ఊరికే చెప్పలేదు. శ్రద్ధ ఉండాలి, అన్డెటర్డ్ ఫెయిత్ ఉండాలి. ఇది భగవంతుడు ఉన్నాడు, నేను కర్మల్ని అనుభవిస్తున్నాను, నాకు స్ట్రెంగ్త్ ఇవ్వు, కర్మల్ని దాటించు. ఆయన దాటిస్తాడు. నౌక ఆయనే కదా, యాంకర్ ఆయనే, నౌక ఆయనే. మనం కూర్చోవాలి, కూర్చొని ఆయన భుజాల మీద ఆయన అంటాడు ఎప్పుడు అనేవాడు. పాపం నేను రైల్లో పెట్టెలు పడేసి పొగని నెత్తిన పెట్టుకొని రైల్లో కూర్చుంటావేరా అని నేను ఉన్నాను. ఎందుకంటే ఆయన ఒక్కడిగా కనిపించారు, ఏకోహం బహుశ్యాం, ఆయనే అందరిలోనూ ఉన్నాడు. మనకి కనెక్ట్ అవ్వాలని చెప్పి నాకు ఒకసారి చెప్పారు కూడా, సంక్రాంతి రోజున 2003లో, స్వామి వయలెన్స్ ఇది అదే అని అంటే కృష్ణుడు ఎందుకు వచ్చాడమ్మా, నేను కృష్ణుడిని వచ్చానని చెప్పలేనా, కృష్ణుడు ఎందుకు వచ్చాడమ్మా, 3 ప్రతిజ్ఞలు, ఆ ప్రతిజ్ఞలు తీరిన దాకా ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాయ మోక్షయిష్యామి వాసిచ. అంటే నాకు మోక్షం ఇచ్చాడు అంటే నేను నా కోరికలు, పూర్వజన్మలో ఉన్న కోరిక లోక కళ్యాణం తీరాలి, దానికి నాంది వేయాలి, పునాదులు వేయాలి. అందుకని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఆయన. అది అర్థం చేసుకోరు ఆర్గనైజేషన్. నేను వాళ్ళని కన్విన్స్ చేయను, నాకు అనవసరం. నేను చేసేది ఏదో చేస్తే తీసుకెళ్ళి ముందుకి. ఇప్పుడు కరుణమయ అమ్మగారు కానీ భగవత్ సిద్ధార్ కానీ వీరు మీకు ఎలాంటి సందేశాలు ఇస్తున్నారమ్మ? ఇప్పుడు మీ జీవితం అమ్మ పూజకు ఎక్కువ రెఫరెన్స్ ఇస్తారు, పర్ఫార్మెన్స్. ఇంకోటి అడిగారు కదా అమ్మ విభూతి ఏమిటి అని. మా నాన్నగారు ఇక్కడ చావు బతుకుల్లో ఉన్నప్పుడు మా అమ్మ రెడీగా లేదు 2012లో. ఆయన అని ఇలా ఉంటే వాళ్ళు సరిగ్గా కేర్ ఇవ్వలేదు అనిపించింది. హాస్పిటల్ పేరు చెప్పను, ఐసీయూలోకి పంపించాల్సి వచ్చింది. నేను వచ్చిన తర్వాత ఆయనకి థైరాయిడ్ ఇప్పించడం, డయాబెటీస్ ట్రీట్మెంట్, ప్రెడ్నిసోను ఇచ్చినా కూడాను ఆయనకి కార్బన్ డైఆక్సైడ్ స్టిమ్యులేషన్ మీద బ్రెయిన్ బ్రీచ్ చేస్తుంది. అప్పుడు ఏం చేశారనంటే వాళ్ళకి ఐసీయూలో పెట్టినప్పుడు ఆయన కంప్లీట్ వైట్ అవుట్ వచ్చేసింది, ఆక్సిజన్ 57కి పడిపోయింది, ఇలా ఉన్నారు, సో లేదు. నేను అప్పుడు కేదార్నాథ్ గారు నా లెక్చర్ని కాంగ్రెస్కి సబ్మిట్ చేస్తున్నారు. అమ్మగారు 16th జూలై, అది కూడా గురు పౌర్ణమి అప్పుడు 16 జూలై, ఇది కూడా 16 జూలై. ఆయన చెప్తున్నప్పుడు నేను కాల్ చేశామని, ఏం చేయమంటావు మీనా అంటే, నాన్న సరస్వతి పుత్రుడు అంటే నీ పుత్రుడు, ఆయన
ఎంతో చేశాడు. మన భారతదేశాన్ని ఇంటర్నేషనల్ మ్యాప్ మీద పెట్టాడు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని ఇంటర్నేషనల్ మ్యాప్ మీద పెట్టాడు. మన ద్రావిడ భాషల్ని, ఆర్య భాషల్ని పెట్టాడు. అటువంటి మనిషి ఊపిరాడక చచ్చిపోతుంటే చూడలేనమ్మా అన్న. అయితే నువ్వు మీ అమ్మని ప్రిపేర్ చేయి, ఆయనకి ఇంకా 2 వీక్సే ఉంది, మేము ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం, నేను బాబా 2 వీక్సే ఉంది కాబట్టి నువ్వు మీ అమ్మని ప్రిపేర్ చేయి, ఆయన ఇంకా బతకడు, ఆయన టైం అయిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి మీ అమ్మకి ఫుడ్ తీసుకురా, నేను సూక్ష్మ శరీరంలో వచ్చి ఆయనకి అన్నీ అండు చేస్తానండి. 9:30కి వెళ్ళా, 12:30కి వచ్చానండి. పీజీస్ వాళ్ళందరూ నా చుట్టూ చేరారు. ఏమైందయ్యా అంటే, మీ నాన్నగారు మీరు వెళ్ళిన అరగంటకి ఆయన ఆక్సిజన్ సడన్గా 100%కి వెళ్ళిపోయింది. వైట్అవుట్ పిక్చర్ ఉన్న ఎక్స్రే క్లియర్గా ఉంది. మీరు అమ్మని కాల్ చేశారని మేము విన్నాము. ఏం చేశారు, ఏంటి బాబాతో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని అంటే, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఐఎమ్ హెల్పింగ్ అ పేషెంట్, నీ ఈగో. ఐఎమ్ ఫిక్సింగ్ అ పేషెంట్స్ ప్రాబ్లం అంటే నీ సూపర్ ఈగో. ఐఎమ్ సర్వింగ్ దిస్ పేషెంట్, థ్యాంక్ యూ గాడ్, లెట్ మీ హీల్ దిస్ పేషెంట్ అంటే నీలో ఉన్న భగవత్ తత్వం ఆత్మ నుంచి వస్తుంది. అది ఇది గుర్తుపెట్టుకుంటే మీరు నేను డాక్టర్ని చేస్తున్నానని అహంకారం తీసేయండి. ఎప్పుడు లుక్ ఎట్ గాడ్, దట్స్ వాట్ ఐ డిడ్. మనం ఏం చేయలేం. నెగ్లెక్ట్ఫుల్ కేర్ ఉంటే నేను అది ఫిక్స్ చేశాను. అదే ఈయన ఐసీయూలోకి రావాల్సి వచ్చింది, అది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. ఆయన బ్రెయిన్ తినేసేయకుండా అమ్మగారు ఎక్స్టెన్షన్ ఇచ్చారు నాకు 2 వీక్స్. హీఈస్ గోయింగ్ టు గో విత్ మల్టీ సిస్టమ్ ఫెయిల్యూర్. అదేమైందనంటే ఇంటికి తీసుకొచ్చాము, కాస్త ఆక్సిజన్ అవి ఇవి ఉన్నాయి. ఆయన సిస్టమ్స్ ఫెయిల్ అవుతున్నాయి నాకు బాగా తెలుసు. ఆయన కాస్త పట్టుదల గల మనిషి. జూలై 24 ఏకాదశి, థర్స్డే 2012. ఆ రోజు వెంపటి సత్యం గారు కాలం చేశారు. మా నాన్నగారు చిన్న ఇడ్లీ పెడితే ఆయన కొంచెం తిన్నారు, ఇలా మత్తులో గెలిపోతున్నారు. నాన్న ఏమవుతున్నదని అంటే, ఏదో స్వామి నన్ను రా అంటున్నాడు. నేను ఆటోబయోగ్రఫీ మిగిలింది, ఇంకో 2 months ఎక్స్టెన్షన్ అడుగుతున్నా అంటే, నాన్న ఎక్కడున్నావు నువ్వు అంటే, అక్కడ ఉన్నా. ఎలా ఉంది నాన్న అంటే, తెల్లగా ఉంది, చల్లగా ఉంది, హాయిగా ఉంది అంటే, ఐ హ్యాడ్ ద నర్వ్ టు ఆస్క్ హిమ్, వై డోంట్ యూ జస్ట్ ఆస్క్ హిమ్ టు కీప్ యూ దేర్ అనేవాడు. ఆయన బయోగ్రఫీ రాయాలని. ఆయన క్యాథెటర్ ఉంది, అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు, ఏమీ తినలేడు, ఏమీ తాగలేడు, ఐవి నడుస్తున్నది. ఒక్క డ్రాప్ యూరిన్ రాలేదండి ఆ బ్యాగ్లోకి. అయితే నేను ఇంకా భగవద్గీత తీసా. మొదటి నుంచి ధ్యాన శ్లోకాల నుంచి 764 శ్లోకాలు చదివా. 1, 2 కొంచెం తప్పు ప్రొనౌన్సియేషన్ వచ్చింది. ఆయన స్కాలర్ కదా, అన్నారు, ఇట్లా అన్నారు. అన్న తర్వాత సారీ నాన్న అన్నా అని, అప్పటికే ఇంకా స్పృహ రాలే. భగవద్గీత కూర్చొని పొద్దున 10 నుంచి 4 దాకా చదివేసి, ఇంకా ఏదో కాస్త కాఫీ నీళ్ళు అవి తాగొచ్చి ఆయన ఇంకా స్పృహలో లేరు. బాల్ సౌండ్స్ ఉన్నాయి, స్పాంటేనియస్ బ్రీదింగ్ ఉంది, డీప్ బ్రీదింగ్. అయితే ఈయన ఆత్మ అక్కడ కొట్టుకుంటోంది. ఈయన త్రిసంజలో ఉన్నాడు, ఏమంటారు అది, త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. ఆత్మ వెళ్తానంటుంది, శరీరం ఒప్పుకోవట్లేదు. ఈయన మనసు ఇంకా కట్టేస్తుంది. మీరు ఆటోబయోగ్రఫీ యోగి చదివితే యుక్తేశ్వర్ చెప్తాడు దీని గురించి అన్నమాట, ఈ సంతానం గురించి. అయితే నేను ఇంకా త్రయంబక యజామహే ఎత్తుకున్నా, గట్టిగా చదువుతున్నా. మా తమ్ముళ్ళు విసుక్కున్నారు, యూనివర్సిటీ ఎంప్లాయీస్ విసుక్కున్నారు, అందరూ విసుక్కున్నారు. మా అమ్మ ఏదో ఆపవే ఇంకా ఆపవే అంటే ఇలా ఊరిని చూసి పంపించేసామండి. 108 చేసి నా దగ్గర స్వామి ఇచ్చిన విభూతి ఉంటాయని ఇక్కడ నుదుటను పెట్టా. 2 నిమిషాల్లో కళ్ళు తెరిచారు. ఇదిగో నాకేమీ కావటం లేదు, బాబా ఆలోచిస్తానన్నాడు అంటే. ఈయన బాబా నమ్మడు. బాబా వెళ్ళారు, పని అయిపోయింది రా కృష్ణమూర్తి, ఏకాదశి నాడు గురువారం నాడు తీసుకెళ్తానంటే వెళ్ళా. అది ఇంకా ఉత్తరాయణ కాలం. ఇంకా ఆలోచిస్తానన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. నేను తిరిగి వచ్చాను, మీ పనులు మీరు చూసుకోండి, నేను అక్కడికి పోవటంలా మీరు అక్కడ పోవటంలా అని. టంగానే లీటర్ యూరిన్ వచ్చేస్తుంది. వైటల్ ఆర్గన్ స్టార్టెడ్ వర్కింగ్.
ఆ తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత నేను వెళ్ళిపోయాను, అమెరికాకి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ నాన్న ఇదైపోతున్నాడు, మల్టీ సిస్టమ్ ఫెయిల్యూర్, అడ్మిట్ చేస్తున్నాం అన్నారు. అడ్మిట్ చేస్తుంటే నేను చెప్పా, డిఎన్ఆర్ నేను రాసి వచ్చేసాను రా మెడిసిటీలో, డూ నాట్ ట్రై టు ఇంట్యూబేట్ హిమ్ అండ్ ట్రబుల్ దట్ సోల్. ఆ సోల్ వెళ్ళటానికి రెడీగా ఉంది. అమ్మగారు చెప్పారు, బాబాగారు చెప్పారు, ఈయన కుతి ఇంకా పట్టుకొని లాగుతోంది. ఎప్పుడైతే నీకు నిష్కామ కర్మ, అనాపేక్ష శుచిర్దక్షో ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ అన్నాడు. అద్వేష్టం సర్వభూతానం మైత్రి కరుణ అనేది చెప్పాడు. అది కూడా ఇవి మనం ఫాలో అవ్వగలిగితే దాన్ని బాబా గారు ఏం చెప్పారు, సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్నారు. నీ టైం వేస్ట్ చేయకు, నీ డబ్బు వేస్ట్ చేయకు, నీ రిసోర్సెస్ ఎనర్జీ వేస్ట్ చేయకు, భూమి ఇచ్చినవి వేస్ట్ చేయకు. బీ కాన్షియస్ అబౌట్ వాటర్ అండ్ అదర్ థింగ్స్ అని మనం పాటించకుండా ఇప్పుడు వరదలు వచ్చాయి, టోర్నేడోలు వచ్చాయి, భూకంపాలు వస్తున్నాయంటే వస్తుంది, ప్రపంచం ఉండటానికి రెడీగా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది. ఒక్క పెద్ద ఆస్ట్రాయిడ్ కొట్టిందనంటే ఖాళీ చివరికి 5 crores మిగులుతారన్నారు. భయాన్ని కాదు, మనం మారాలి. ప్రేమకి విలువ లేదు. స్వామి అందుకనే లవ్ ఈజ్ మై ఫార్మ్, ట్రూత్ ఈజ్ మై బ్రెడ్, బ్లీస్ ఈజ్ మై ఫుడ్, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, మై ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్ అండ్ లవ్ అన్నారు. అది నాకు గుర్తుపెట్టుకుంటే ఆయన చిన్న మాటల్లో చెప్పింది వేదాంత సారం. ఇలా నవ్వుతూ కలుతూ పిట్టకథలు చెప్పింది అంతా వేదాంత సారం. వేదాలు చెప్తే మనకు అర్థం కావు కదా, అందుకని అనుభవిస్తున్నాడు ఆయన. నువ్వు ఆయన్ని కంప్లీట్గా నమ్మి నువ్వు ఆయన దగ్గరే ఉంటూ సత్యాన్నే మాట్లాడుతున్నావా, ధర్మాన్ని ఆచరిస్తున్నావా, ఎవరి మీద అరవకుండా ఉంటున్నావా, నవ్వుతూ మాట్లాడుతున్నావా. స్వామి దగ్గర ఎప్పుడు నవ్వే, చిరుదరహాసం, ప్రేమమూర్తి ఆయన. ఎంతోమంది బ్లిడ్జ్ కరాంజియా దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన భగవంతుడిని నిరూపించుకున్నారు. ఎక్కడ జీన్ మాసి, అక్కడెక్కడో ప్రొడ్యూసర్, ఇక్కడ ఎక్కడ ఇందిరాదేవి. ఇప్పుడు నాకు ఇచ్చింది ఏంటంటే ఆత్మతత్వం. ఇప్పుడు నీ ధర్మం ఏంటి అంటే ఆత్మధర్మం, నిజమైన ధర్మం. నువ్వు చేసే డ్యూటీస్ హస్బెండ్గా, వైఫ్గా, సన్గా, డాటర్గా, ఇవే మా గ్రాండ్ మదర్గా, అంకుల్గా, ఇవన్నీ విహిత కర్మలు. కర్మలు ఎప్పుడు నీకు ధర్మం కాదు. యు ఆర్ డూయింగ్ వర్ణాశ్రమ ధర్మం అంటారు దాన్ని మన వాళ్ళు, డ్యూటీస్. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ వదిలేసి భగవంతుడే నాలో ఉన్నాడా అని తెలుసుకోవటానికి అంతర్ముఖం అవుతావో, నీ విహిత కర్మలు చేస్తూ నువ్వు ఇక్కడ 400 శాండ్విచెస్ చేసి సేవ చేసి వచ్చి ఇంట్లో భార్య తిట్టావనుకో, అరే భర్తను తిట్టావనుకో, వాళ్ళని వదిలేసి నువ్వు ఎక్కడ పోయి సేవ చేస్తావు, అదేది ధర్మ మార్గం కాదే. నువ్వు చెయ్యాలి, నీ బిడ్డల్ని చూసుకోవాలి, నీ చేయాల్సిన సంస్కారాలు చేయాలి, అన్నీ భగవద్దత్తంగా చేయాలి. అంటే నీకు శక్తి లేకపోతే నీకు 10 రూపాయలు వస్తే నువ్వు భగవంతుడే నీకు ఇది అర్పిస్తున్నాను, ఇది నీ సేవ అని చేయాలి. పాండురంగల్లాగా డబ్బులకి సంబంధం ఉంది అక్కడ. నిరుపేదల్లో ఉంటాడు ఈయన. నాకు అది కూడా చూపించారు ఆయన. నీ చిముకులు చేతులు అవి కారుతుంటే వాళ్ళ దగ్గర ఉన్నాడు స్వామి. మాయ కప్పేసింది మనుషుల్ని, తినేస్తున్నది. దానికి నన్ను పెట్టాడు. కళ్ళు నొక్కు, దృశ్య ప్రపంచ దృష్టి. అంటే మిగతా మన గురువు పరంపరలో కానీ గురువులు చూసుకుంటుంటే కనుకండి, వారు చాలా మామూలు సాధారణ జీవితం గడపడానికి, సామాన్య జీవితం గడపడానికి, ఎక్కడో అసలు ఎలాంటి భోగాలు లేకుండా ఉండడానికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ బాబా దగ్గరికి వచ్చేటప్పుడు ఎక్కువగా భోగ జీవితంగా కనిపిస్తుంది. బాబా గారు ఎప్పుడు భోగాన్ని అనుభవించలే. చెప్పాడు కదా ఆయన, నాకు ఎక్కడ వీళ్ళు కేకులు కట్ చేయి అది ఇది అని అంటారు. పంపించాడు కదా భగవత్ సిద్ధాన్ని. కావాలంటే ఆయన్ని ట్రాక్ చేయట్టు, సిద్ధం భగవత్ సిద్ధ డాట్ ఆర్గన్ చేస్తే వస్తుంది. నాకు ఇవన్నీ ఇష్టం లేదయ్యా. నిజమైన భక్తురాల అమ్మాయి ప్రేమ చూపిస్తుంది. ఆ ప్రేమనంతా నీలో పెట్టుకొని ఆస్వాదించు. నేను అక్కడే ఉంటాను, ఇక్కడ ఉంటాను. ఇప్పుడు అందరికీ దండం పెట్టిన ఆయన నా దగ్గరికి వచ్చి అక్కడ ఇంటిని బ్లెస్ చేశాడు కదా, ఇక్కడే ఉన్నాడు. మరి ఆయన నిజమా? అక్కడ సమాధిలో ఉన్నాడు స్వామి నిజం. నాకు స్వామి సమాధిలో లేడు, నా చుట్టూ నా ఎందు అందరి ఎందు ఉంటాడు. అదే ప్రేమ. ఆ ప్రేమను పంచమన్నాడు, ఆ ప్రేమను పంచాలి.
అంటే కొన్ని ఉన్నాయి కదమ్మా, విఐపీలకి మాత్రమే వారు ఎక్కువ దర్శనం ఇచ్చేవారు, పర్సనల్గా మాట్లాడడానికి ఇవన్నీ ఉండేవి. అదేం లేదు. నేను ఒకటి చెప్పనా, ఒక అమ్మాయి డయేరియా తోటి వచ్చింది. నేను ఎక్కడ వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, నా ముఖం చుట్టలేదు అది ఇదని అంటే, నువ్వు ఎంత సాధనలో, ఎంత నువ్వు భక్తితో ఆయన్ని తప్పించిపోతూ చేస్తున్నావు. నువ్వు తప్పించాయి, నువ్వు మెడిటేట్ చెయ్యి, ఆయన నీ దగ్గరకు వస్తాడన్న. నిజంగానండి. మర్నాడు ఆ అమ్మాయి మందులు ఇచ్చావు, ఏదో ప్రోబయాటిక్స్, ఆహారం కంట్రోల్ తగిన దర్శనం కూర్చుంటే ఆ అమ్మాయిని అటుపక్క కూర్చోబెడతారు వీళ్ళందరూ వెస్టర్నర్స్ని. స్వామి అటు పక్క నుంచి నడిచి వచ్చారు ఆ అమ్మాయి ముందు నుంచి. ఇంకోటి కూడా ఆయన విశ్వరూపం ఏంటంటే, అధర్మం జరిగింది కదా, అధర్మం ఏంటి జరిగింది నా పెట్టుకుని నేను చెప్పుకుంటా, అందరి గురించి చెప్పాలి, ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. డాక్టర్ చింతపల్లి ఎందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రన్ చేయాలి? మేము 30 ఏళ్ళుగా ఆయన పాదాలు పట్టు తిరుగుతున్నాం. ఆవిడ ఈ మధ్య వచ్చింది కాబట్టి మనం ఆవిడని వెలివేద్దాం, ఆవిడకి పొజిషన్స్ ఇవ్వద్దు, చేసుకొని ఇచ్చాడు కదా, మనం అడ్డుపోవద్దు, మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పెట్టుకుందాం. ఎప్పుడైతే ఆ డెసిషన్ జరిగిందో స్వామి తన కాలు ఇరగొట్టుకున్నారు. ధర్మం 4 పాదాల మీద సత్యయుగం, 3 పాదాల మీద త్రేతాయుగం, 2 పాదాల మీద ద్వాపరం. నామ జపస్మరణంతో ఒంటి పేద మీద అది కూడా ఇరగొట్టుకొని ఋషుల చేత నడిపించుకున్నాడు ఆయన. అది కూడా ఇంకా అధర్మాలు ఆగకుండా ఇంకా 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 తన భక్తుల మీద చేస్తుంటే పక్షవాతం తెచ్చేసుకున్నాడు, తను హింసించేసుకున్నాడు. ఇంకంతే. తను మార్చడానికి అవకాశం లేదమ్మా మరి బాబా. ఆయన ఇది వరకు స్ట్రోక్ తీసేసుకున్నాడు. రేపు వెళ్ళిపోతాడనంగా 27న కూలిపోతాడనంగా 27న ఎవరో ఒక ఆవిడకి ఫ్రాక్చర్ సెరిబ్రల్ పాలసీ ఉంటే లేపాడు. ఆ తర్వాత తనే దర్శనం ఇచ్చాడు తిరుపతిలో, పాదాల దర్శనం మెయిన్ ప్రీస్ట్కి. అది నేను ఉన్నాను అప్పుడే అక్కడ, వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇటువంటివి చాలా చాలా ఉన్నాయి చెప్పుకుంటే, అందరూ వచ్చి చెప్పుకుంటే. ఒక్కటే అన్నారు ఆయన, గ్యాస్లైన్ లేదంటున్నావు కదా, ఆ వాటర్ని గ్యాస్లైన్ చేస్తా. నీలాంటి పరివర్తన లేనివాడు, పరిణామం చెందనివాడు, ట్రాన్స్ఫర్మేషన్ లేనివాడు ఈ ఇన్ఫర్మేషన్ ఒక అగ్గిపుల్లు వేస్తాడు, ఎవరికి చెందుతుంది? అంతా కాలిపోతుంది. ప్రశ్న ఇప్పుడు కాలిపోతున్న ప్రపంచం కూడా శివలయ, శివలయ అని చూపించాడు కదా నాకు ఆయన. జరిగిపోతున్నదంతా అన్యాయమే, ఏది న్యాయం కాదు. అది చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని అమెరికా ఏం కాలిపోతున్నది ఇప్పుడు, అన్ని చోట్ల కాలుతున్నది. నిజం, ఇది శివలయ. దుర్మార్గుడిని ఆయనే చెప్పాడు కదా మహా ఉపనిషత్తులో, దుర్మార్గుడిని సృష్టించింది నేనే, సన్మార్గుడిని సృష్టించింది నేనే. నువ్వు దుర్మార్గులందరూ సన్మార్గులైతే ఈ అవంతరాలు రావు. అంటే మీరు చిన్నప్పటి నుండి చదువుల్లో బాగా ఫస్ట్ వచ్చేసేసి బాగా చదివేసేసి పెద్ద డాక్టర్ అయిపోయి అప్పుడు అమెరికా వెళ్ళారా, లేదంటే ఏదైనా లీలల ద్వారా మీరు డాక్టర్ అయ్యారా? లీలలని చెప్పుకోవచ్చండి. చిన్నప్పుడు మా అమ్మ నన్ను పసిపిల్లని తను చూసుకోలేక రెండోసారి గడుపుతాడండి ఒక అబ్బాయిని పెడితే వాడు నేను ఏడుస్తున్నానని చెప్పి ఒక 9 నెలలు ఉంటాయేమో సముద్రం ఒడ్డున అలల దగ్గర సిగరెట్ తోటి కాల్చి పడేసిపోయాడు. మహాశివభక్తుడు షడంగి అని ఆయన సాంస్క్రిట్ స్కాలర్, ఒడిస్సీ స్కాలర్. ఆయన అటు పక్క పడితే అదే మన కృష్ణమూర్తి బిడ్డలా మేము పక్క వాళ్ళు. ఏ ఊర్లోనండి అది? ఇది వైజాగ్లో, చిన్న వాల్తేరులో యూనివర్సిటీ క్వార్టర్స్ దగ్గర. మన కృష్ణమూర్తి బిడ్డలాగా ఉందని చెప్పి తీసుకెళ్తే నా పొట్ట నిండా సముద్రం నీళ్లు తాగితే 9 నెలల పిల్లకి హిమాలసిస్ వచ్చి బ్లడ్ సెల్స్ చచ్చిపోతాయి. ఏమైందో ఏమో కక్కించారు, నేను బతికాను. ఆ తర్వాత నా మీద ఎడ్ల బండి వెళ్ళిపోయింది. నేను ఎవరో మా పని మనిషి అప్పాయమ్మని వెనకబడుతుంది. యూ గెట్ అటాచ్డ్ టు ద మేడ్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. ఎవరితో చూసా అమ్మేమో బిజీ పనులలో, ఓపిక లేని మనిషి. అయితే అప్పాయం వెళ్ళిపోతుందని వెనక పరిగెత్తి అంటే అది చూసుకోలే. నేను కింద పడిపోయి నా మీద నుంచి ఎడ్ల బండి వెళ్ళిపోయింది. ఫ్రాక్చర్. అయ్యో కృష్ణమూర్తి గారి అమ్మాయిలాగా ఉంది మన లెక్చరర్ గారి అమ్మాయి అని చెప్పేసి తీసుకెళ్తే కేజీహెచ్లో చూపిస్తే మీ అమ్మాయి అదృష్టం అండి ఫ్రాక్చర్ కాలేదన్నారు. ఉన్నాడా దేవుడు, ఉన్నాడు అక్కడ. అలాగే నేను 8 ఏళ్ల పిల్లప్పుడు నాకు చదువు అన్నారు కదా, మా నాన్నగారు ఫుల్ బ్రైట్ స్కాలర్గా ఉన్నప్పుడు మనకి ఏ ప్రీ స్కూలు లేదు. మా నాన్నగారు 56లో తిరిగి వచ్చారు.
52లోనో 53లో వెళ్ళి 2 ఏళ్లలో తన పిహెచ్డి అన్నీ చేసుకొని పెన్సిల్వేనియా నుంచి ఫుల్ బ్రైట్ స్కాలర్గా. అప్పుడు ఓన్లీ వైజాగ్లో లెక్చరర్గానే చేర్చారు. అప్పుడు లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ లేదు వాళ్ళకి, తెలుగు లెక్చరర్గానే ఉంటున్నారు. బట్ ఈజ్ డూయింగ్ ఆల్ రీసెర్చ్ ఇన్ లింగ్విస్టిక్స్. అప్పుడు నన్ను సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్లో పడేశారు. మా నాయనమ్మ వచ్చి 1 year అయిన తర్వాత ఈ ఇంగ్లీష్ ధరలు చదువు నీకెందుకు అని చెప్పి నన్ను తన దగ్గర తీసుకుపోయింది ఒంగోలు. అక్కడ ఒంగోలులో 3, 4, 5 క్లాసులు ఒకసారి చదివా 6 నెలల్లో. సో నాకు ఒంగోలు వద్దే అని చెప్పి తిరిగి వచ్చినప్పుడు నాకు 8 ఏళ్ళు. ఎంట్రన్స్ టెస్ట్ తీసుకోమంటే అందులో పాస్ అయ్యా. 8 ఏళ్ళకి 6th gradeలో చేరాను నేను చిన్న వాల్టేర్ స్కూల్లో. అయితే మా నాన్నగారికి మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ దగ్గర వచ్చింది. వాళ్ళు ఫ్యామిలీకి ఇస్తామనంటే 3 పిల్లల్ని తీసుకెళ్తా. నా ఇంటికి వారసుడు నా పెద్ద కొడుకు. నా పెద్ద కొడుకుని అమ్మ దగ్గర అట్టిపెట్టి 1 year కదా మేము వస్తామని. నాకేం వెళ్ళటం ఇష్టం లేదు. నాన్న నేను 8th grade ఇక్కడ 8 years 6th grade చేశాను, నేను డాక్టర్ని అవుతాను. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పెట్టారు ఈ ఐడియా. మీనాక్షి డాక్టర్, మీనాక్షి అందరికీ సేవ చేస్తుంది, అందరినీ కాపాడుతుంది, ఇది ఇలాగే అంటుండేవాడు. మా తమ్ముడు ఇంజనీర్, వాడు ఎంపీసీలో అనమాట. వాడు చాలా గోల్డ్ మెడలిస్ట్ కూడా వాడు, కానీ పైకి ఎదగలేకపోయాడు తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల. అయితే ఎందుకంటే వాడు డిప్రెస్ అయ్యాడు, తను వదిలిపెట్టేసి. బెరికపోతున్నారు నాన్న, బెరికపోతున్నారు, నేను పోతానని చెప్పి ఒకటే గొడవ పెట్టాడు. నన్ను తీసుకెళ్ళారు. నాకేమో ఇష్టం లేదు. అక్కడ ఏదో నన్ను 3rd gradeలో పడేశారు. పడేసి నన్ను 6th grade వరకు ఇచ్చాం. ఏజ్ వైజ్ 8 కాబట్టి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎక్కడో నేను చేరనంట. నాకు 8th gradeలో సీట్ ఇప్పించంట. నేను ఎట్లా ఇప్పిస్తానమ్మా అని పాపం ఆయన బాగా ఇక్కడికి వచ్చేసారు. లీడర్గా వచ్చారు తెలుగులోనే. ఎక్కడికంటే తిరుపతికి. ఎవరో చెప్పారు ఆయనకి, ఇప్పుడు హౌస్ వైఫ్స్ అందరూ ఎలిమెంటరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, మీ పాపను దానిలో కూర్చోబెట్టండి, అది పాస్ అయితే 9th gradeలో చేరొచ్చు అని. సో 11 years వచ్చేటప్పటికి పాస్ అయ్యా. స్టేట్ 3rd levelలో పాస్ అయ్యా. అది అయిపోయిన తర్వాత నాడపాటి హనుమంతరావు గారి స్కూల్లో 9th, 10th, 11th, 12th చేశా బీపీసీ తీసుకొని. హిందీ లేదు, హిందీ రాదు. అది బేసిక్ స్కోర్స్ తోటి పాస్ అయ్యేదాన్ని హిందీ. ఒకే అటెంప్ట్ తోటి నాకు వైజాగ్లో సీట్ వచ్చింది మెడిసిన్లో. 16 ఏళ్ళకి వచ్చింది. 16 ఏళ్ళకి మెడిసిన్కి అక్కడ వెళ్ళా. 22 ఏళ్ళకి హౌస్ సర్జన్సీ అయిపోయింది. ఈసీఎఫ్ఎంజీ రాయమన్నారు, రాసా, పాస్ అయ్యా. మా ఆయన కూడా అప్పుడే రాసాట. కాకపోతే మనకి స్టీల్ ఎడ్యుకేషను, తెలంగాణ ఎడ్యుకేషన్ తోటి నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అన్నిట్లో సీట్లు వచ్చాయి. అవి తెలియటానికి చాలా టైం పట్టింది. ఈ లోపల ఈసీఎఫ్ఎంజీ పాస్ అయిపోయా. అయితే అంటే నువ్వు కనుక వెళ్ళిపోతే మధ్యలో వదిలి వీసా రాగానే నువ్వు మాకు తీసుకున్న డబ్బంతా ఇవ్వాలి అని అంటే ఎవడిస్తాడు పోని మా నాన్న అమ్మ మొత్తం పట్టి మా ఆయనతో పెళ్లి చేశారు. సో ఆయనకి నాకు 1 year తేడా. ఆయన గుంటూరు ఆయన. సో మేము ఇద్దరం కలిసి 76లో అమెరికా వెళ్ళాం. 75 August 15th పెళ్ళి, 76 అమెరికా మార్చిలో వెళ్ళిపోయాం. ఆయన రేడియాలజీలో సెటిల్ అయ్యాడు, నేను పీడియాట్రిక్స్ వచ్చింది. నాకు మెడిసిన్ చేయాలని రాలేదు ఎక్కడాను. అంటే వెళ్ళేటప్పటికే అన్ని అడ్మిషన్స్ అయిపోయాయి. అందులో నన్ను ఆకట్టుకుంది ఏంటంటే ట్రామా, ఇమోషనల్ ట్రామా. అంటే తల్లి పిల్ల అరవటం, పిల్లల్ని కొట్టడం, ఇటువంటివి చేసిన వాళ్ళు మబ్బుగా పెరుగుతున్నారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ పైకి రావటంలే. జెనెటిక్ క్రోమోజోమల్ డిసార్డర్స్ వేరు, ఇది వేరు. దాని గురించి రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి ఇదంటే హై లెవెల్ ఆఫ్ హార్మోన్స్, కార్టిజోల్ కానీ ఎడ్రినలిన్ కానీ ఇలా చేస్తుంది, బ్రెయిన్ని తింటుంది. బ్రెయిన్నే కాకుండా బాడీ గ్రోత్ని ప్రివెంట్ చేస్తుంది, వీళ్ళు గ్లోబల్ డెవలప్మెంటల్ వస్తుంది అన్న దాని మీద ఒక ప్రోటోకాల్ పెట్టాను నేను. దీన్ని బ్లాక్ చేయాలి, ఎడ్రినలిన్ని బ్లాక్ చేయాలి, కార్టిజోల్ని బ్లాక్ చేయాలని. అది చేయకుండానే మా ఆయన అక్కడి నుంచి మూవ్ అయిపోయాడు. ఆయనతో మూవ్ అయిపోయా. ఆ తర్వాత చెప్పాను కదా, నేను అక్కడ బాగా పెంచుకుంటే స్వామి అడ్డుపడ్డారు. ఇంకంతా నేను అకాడమిక్స్లో ఉండటానికి నాకు ఛాన్స్ లేకపోయింది. అందరికీ తెలిసిన విషయమే భద్రరాజు కృష్ణమూర్తి గారి గురించి, ఆయన హిస్టరీ గురించి అందరికీ తెలిసిందే. కానీ వారి కుమార్తెగా వారితో పాటు అన్ని విషయాలను కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించింది కాబట్టి క్లుప్తంగా ఆయన గురించి కాస్త తెలియజేయండి. మహానుభావుడు అండి. ఆచార్యుడు అంటే ఎవరు? ఆచరించి చూపించేవాడు ఆచార్యుడు. మాకు చిన్నప్పుడు భర్తృహరి సుభాషితాలు చెప్పి అబద్ధం ఆడకూడదు, ఒకసారి పడ్డాయి.
మేము కానీలు తీసుకొని అక్కడ సర్కస్ ఆడుతుంటే వెళ్ళిపోయి ఏ టైంకి ఇంటికి రాకపోతే ఏం చేశారన్న, మీ దగ్గర కానీలు తీసుకొని మేము సర్కస్ కొనుక్కున్నాను పడ్డే బాగా. ఎప్పుడు అబద్ధం చెప్పకండి, నిజం చెప్పండి, నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. అదరం మళ్ళీ మేము ఎప్పుడు చేయలే. ఆ తర్వాత ఆయనకి ఎప్పుడూ చిరునవ్వే ఉండేది కానీ తిట్టటం కొట్టడం లేదు. మా అమ్మ కాస్త అరుస్తున్నా గృహిణి, ఇంట్లో 16 ఏళ్ళ పిల్లప్పుడు పెళ్ళయింది, 17-18 ఏళ్ళకి నేను పుట్టాను, వెంటనే ఇంకొకటి 29 ఏళ్ళకి 4 పిల్లలు ఆవిడకి. ఏ స్త్రీ అయితే తన భర్తని గౌరవించి ఆయన వెదుగుదలకి సహకరిస్తుందో అది చాలా ఇంపార్టెంట్. మా అమ్మ భద్రాశ్యాములు అటువంటిదే. మా నాన్నగారు మాత్రం ఎప్పుడూ రీసెర్చ్, ఎప్పుడు మీకు నిజం చెప్తా, మేము స్కూల్కి వెళ్ళే టైంకి ఆయన నిద్రపోతుండేవారు. మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఆయన యూనివర్సిటీలో ఉండి 2 గంటలకు వచ్చేవారు. ఇది మా పరిస్థితి. ఫుల్ బ్రైట్ స్కాలర్ అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత నాన్న అనమని చాక్లెట్లు కొంటానంటే ఏయ్ 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 అని పిలుస్తుండేవాళ్ళం. ఒక టీనేజర్స్ వచ్చి ఆయన ఎమోషన్స్ అర్థం అయ్యేదాకా నాన్న అని పిలవటం లేదు మేము. అంటే అంత ఆయన ప్రేమమూర్తి అని తెలుసు, ప్రేమిస్తారు కానీ పట్టుదల గల మనిషి అండి. ఆయన పట్టుదల గల మనిషి, ఎవరు ఆయనకి వాదించి గెలవలేరు. ఎందుకంటే మహాజ్ఞాని అన్ని రంగాల్లో. ఇటు మెడిసిన్ ఉంటుంది, అటు సైకాలజీ ఉంటుంది, లింగ్విస్టిక్స్ ఉంటుంది, ఇటు అన్నీ ఉంటాయి. నిజమండి. మా తాతగారు అంటే ప్లీడర్ గుమాస్తా. ఆ కాలంలో 10, 50 పరకో ఎంతో వచ్చేవి. ఈయన స్కూల్ ఫీజుకి కట్టడానికి లేదంటే ఆయన మొదటి నుంచి పేదరికం, పేద తిండి తింటూనే కూడా బుర్ర మంచిది, కారణ జన్ముడు. ఆయన 15వ ఏట వాళ్ళ చుట్టాలు ఆయన వాళ్ళ బావగారి అన్నగారు అష్టావధానం అరేంజ్ చేశాడు స్కాలర్స్ తోటి. ఈయన గెలిచాడు. అందులో గెలిస్తే వాళ్ళందరూ పారితోషికాలు ఇచ్చి ఆయన BA ఆనర్స్ గుంటూరులో వాళ్ళ అక్క దగ్గర ఉండి చదువుకున్నారు. ఆ అక్క మీద ఆయనకి తన తుది ప్రాణం వెళ్ళేదాకా చాలా గౌరవం ఉండేది. మా అక్కయ్య సౌభాగ్యం అక్కయ్య అని. అలాగే తల్లి ఈయనకి 19వ ఏట కల్లా అంటే అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో MA చేస్తున్నారు తెలుగు. ఆ టైం అప్పుడు ఆయనకి తినటానికి కూడా లేకపోతే నాయర్ తన పిల్లలకి ట్యూషన్ చెప్పు, నీకు భోజనం పెడతా అని 2 ఖాకీ ప్యాంట్లు ఇచ్చేవాడు, ఖాకీ షర్ట్లు. ఆ భోజనంతో ఆయన MA గోల్డ్ మెడలిస్ట్గా అవుట్ స్టాండింగ్గా పాస్ అయితే లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. 150 రూపాయలు ఇచ్చేవాళ్ళే మోకాలు. ఆయన అబ్బూరి రామకృష్ణారావు గారు కళాప్రపూర్ణ, ఆయన ఒక తండ్రి ఫిగర్ మా నాన్నకి. ఈయన మొదటి జీతం తీసుకునే లోపల వాళ్ళ నాన్నగారు పాకిదొడ్లో పడిపోయి చనిపోయారు. నాకు అనుమానం క్యాన్సర్ ఉందేమో ఆయనకని. అదే నాకు వచ్చి ఉండొచ్చు, ఇన్హెరిటెన్స్, ఇట్ ఈస్ జెనెటిక్. అయితే మా నాన్నగారు అప్పుడు చెప్పారు, నేను ఆ షాక్ తట్టుకోలేక నా కష్ట జీవితం ఆర్జితం ఆయనకి చేతిలో పెడదామని అడిగితే ఆయన చనిపోయి ఉన్నారు అని ఆ షాక్ తట్టుకోలేక 22 సార్లు భగవద్గీత చదివారు. దాంతో నిలబడ్డారు. నిలబడితే ఇంకా సరే పిల్లాడికి ఉద్యోగం వచ్చింది కదా అని 22 ఏళ్ళకే పెళ్లి చేశారు. 21 ఏళ్ళకు 22 ఏటనే నేను పుట్టిస్తాను. మా అమ్మకి 17 ఏళ్ళేమో అప్పుడు. అలా అబ్బూరి రామకృష్ణారావు గారు, కృష్ణ నువ్వు తెలుగు మేమందరం వదిలేసాం, తెలుగులో నువ్వు ఎక్కడికి పైకి రావలేవు, రానివ్వరు, కాబట్టి నువ్వు లింగ్విస్టిక్స్ చేయి, ఇట్ ఈస్ అన్ ఇవాల్వింగ్ ఫీల్డ్ అని ఒక ఆదర్శమూర్తిగా మా నాన్నకి అవకాశం ఇస్తే దాని గురించి తెలుసుకొని ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్కి అప్లై చేసుకొని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకి 53లో మా తమ్ముడు పుట్టాడు. అప్పటికి ఉన్నారు ఆయన. 54, 55, 56, 57 కల్లా తిరిగి వచ్చేసారు. 56 ఎండ్కి వచ్చి 6 ఏళ్లలో ఆయన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎప్పుడు చెప్తారు, నేను బారిస్టర్ పార్వతీశం లాగా తయారయ్యాను అక్కడని అని. అంటే టవల్ కట్టుకొని బయటికి వెళ్ళడం, లుంగి కట్టుకొని బయటికి వెళ్ళటం, ఆవకాయ జాడీల గురించి అదొక ఎక్స్పీరియన్స్. ఆయన నోటితోటి చెప్తే బాగుండేది. అయితే PhD కూడా కంప్లీట్ చేశారు, డబుల్ డిగ్రీ లింగ్విస్టిక్స్. అప్పుడు ఆయన ప్రొఫెసర్ MNO లీలెస్కర్
జేబీ కెళ్ళి వీళ్ళందరూ ఎవరో నాకు ఇంకా చాలామంది తెలియదు. వాళ్ళందరూ కూడా ఈయన ఇంటెలిజెన్స్ చూసుకొని ఫిదా అయిపోయారు. వాళ్ళు కృష్ణ వీ విల్ కాల్ యూ కంటిన్యూ లింగ్విస్టిక్స్ అని. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మరి ఇక్కడ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ ఎవరు స్టార్ట్ చేయడంలే. మళ్ళీ వాళ్ళు ఇన్వైట్ చేశారు 59, 60 కల్లా యూనివర్సిటీ ఆఫ్ బర్క్లీకి వెళ్ళారు. ఇక్కడ తెలుగు లెక్చరర్గా చేస్తూ అప్పుడే మమ్మల్ని తీసుకెళ్లారు. ఆడపిల్ల దాన్ని తీసుకెళ్తా, 2 చిన్న పిల్లలు వాళ్ళని అప్పచెప్తే వీళ్ళు చేయలేరు, 5 ఏళ్ల పిల్లాడని చెప్పి మా పెద్ద తమ్ముడితో వాడిని అప్సెట్ చేసింది. మైండ్ వైజ్ అదే అనమాట. మా రెండో తమ్ముడు పెద్ద ఇంజనీరు, మల్టీ మిలియనరు, వాడు ఫీనిక్స్లో ఉంటాడు. మూడో తమ్ముడు మా నాన్నలాగానే అగ్రికల్చర్ ఎంటమాలజీ, దానిలో వాడు ఎన్వైరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రపంచంలో ముగ్గురికి ఇస్తే వీడికి ఒకటి ఇచ్చింది. చాలా పుస్తకాలు రాశాడు, పేపర్స్ ఉన్నాయి. వాడు ఈజ్ అన్ ఇంటలెక్ట్. ఆ తర్వాత నేను మామూలు కమ్యూనిటీ పీడియాట్రిషియన్ని. మా ఆయన ఎకడమిక్స్లో ఉన్నారు, మా నాన్నకి చాలా ఇష్టం. ఆ తర్వాత మా పెద్ద తమ్ముడు మాత్రం హిందుస్థాన్ కేబుల్స్లో చేశాడు. అతని భార్య మా సౌత్ సెంట్రల్ రైల్వేస్లో చేసింది. ఇద్దరు కంఫర్టబుల్గా ఇప్పుడు రిటైర్డ్. ఆ అమ్మాయి రామచంద్రాజీ మిషన్ ఫాలో అవుతుంది. మా తమ్ముడు కూడా మెడిటేషన్ అవి చేస్తాడు. వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు చూసుకుంటారు. ఏదన్నా మా నాన్నగారు అంటే వారాల అబ్బాయిగా చేసింది నిజమే. నా పేదరికం ఇంకోళ్ళకి రాకూడదని ఇలా అమెరికాకి హీ వాజ్ ఎట్ ద రైట్ టైం ఎట్ ద రైట్ ప్లేస్ అనిపిస్తుంది. నేను ఐఎమ్ నాట్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. ఐ వాజ్ దేర్ ఎట్ ద టైమ్ దట్ వాజ్ నాట్ రైట్, డూయింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు బయటకు వస్తున్నది ఆ వర్క్. మా నాన్నగారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత రీడర్గా ఎవరు దాచేశారు. జలసిసంగా చెప్పాలని అంటే డిఎస్ రెడ్డి గారు వచ్చి మా నాన్నగారిని మీట్ అయ్యి, ట్యాగూర్ చైర్ ఆక్యుపెంట్గా చేస్తాను నిన్ను, యు ఆర్ గోయింగ్ టు డెవలప్ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ ఎట్ ఆర్ట్స్ కాలేజ్ చెప్పి వెళ్ళారు. లెటర్ పంపిస్తానన్నారు. ఆ లెటర్ పంపించే టైంకి మా నాన్నగారు హెమరాయిడ్ సర్జరీ చేయించుకున్నారు, హాస్పిటల్లో ఉన్నారు. డిపార్ట్మెంట్ సంగతి మాకు తెలియదు, అతను దాచేశాడని ఎప్పుడు తెలిసిందని అంటే ఈయన అయ్యో రెడ్డి గారు పంపిస్తాను, లెటర్ పంపించాను అడగటానికి అభిమానం. సో ఆయన ఏమైనా కాంటాక్ట్ చేస్తే తెలిసేదేమో నేను పంపించాను కృష్ణ నీకు అందలేదని. ఇక్కడ రీడర్గా వచ్చేసారు 10 నెలలు ఎస్వి యూనివర్సిటీకి. వచ్చిన తర్వాత అక్కడ డిఎస్ రెడ్డి గారు ఒక కాన్ఫరెన్స్కి వచ్చి నువ్వు నాకు ఇక్కడ ఎందుకు వచ్చావు, నేను ట్యాగూర్ చేరిస్తానని అంటే లెటర్ రాశారా మీరు, అక్కడి నుంచి బయటపడ్డది. మా నాన్న మీద ఇంకొకటి ఏంటి, ఆయన లంచం తీసుకోరు, లంచాలు తీసుకునే వాళ్ళు అంటే మంట, అండ్ హీ విల్ క్యాచ్ దెమ్ రెడ్ హ్యాండెడ్. అలా ఒక ఆయన లంచాలు తీసుకుని సీట్స్ ఇస్తున్నాడని తెలిసిపోయింది ఈయనకి. హీ కాట్ హిమ్ రెడ్ హ్యాండెడ్. అది రిప్లై చేసి ఆయన రిమూవ్ చేయాలన్నారు. హీ హ్యాపెన్స్ టు బి అనదర్ కమ్యూనిటీ. అందరూ ఎదురు తిరిగి ఆయన ఆఫీస్ని కాల్చి ఈయన మీద షూట్ చేస్తామని పెడితే కంటిన్యూస్ సెక్యూరిటీ ఇచ్చారు ఆయనకి, 24 hours ఇంటి దగ్గర ఎక్కడ ట్రావెల్ చేసినా. అది మహానుభావుడు చాలా. ఆయన అవార్డ్స్ చూస్తే బాబాయ్ మా నాన్నకి వచ్చే, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేదు ఆయన. ఆయనకి ఒక్కటి మాత్రం ఉండేది, నన్ను జ్ఞానపీఠ అవార్డు ఇవ్వలేదే అని ఉండేది ఆయనకి. ఎవరైనా ఆలోచిస్తే పాజిటివ్స్ ఇవ్వచ్చు. ఆయన మన భారతదేశాన్ని రష్యాకి వెళ్ళి నిలిపాడు, ఆస్ట్రేలియాలో నిలిపాడు, ప్రతి యూరోపియన్ కంట్రీలో, ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్లో ఆయన ఈజ్ రాయల్ ఫెలో ఆఫ్ ద ఎడిన్బరో కాలేజ్. వాళ్ళు తెలుసుకున్నారు. సో ఆయన కాలం చేశారని అంటే ఒక ఆయన ఆస్ట్రేలియా నుంచి పరిగెత్తుకొచ్చాడు, ఒకతను అట్లాంటా నుంచి పరిగెత్తుకొచ్చాడు. సో ప్రొఫెసర్ ఎంబీఎంఎనో ఆయనకి ఫాదర్ ఫిగర్, ఈయన అబ్బూరి రామకృష్ణారావు గారు ఫాదర్ ఫిగరు, అండ్ విశ్వనాథ సత్యనారాయణ గారి పాదాలు కడిగి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఈయన హెల్ప్ చేయడం నా కళ్ళారా చూశాను. అంత హంబుల్ ఈయన. కృష్ణమూర్తి అంటే నిజంగా రామచంద్రుడు అనేవాళ్ళు అందరూ. మీకు భగవాన్ సత్యసాయితో ఉన్నటువంటి అంటే ఒక మాతృ వాత్సల్యం, ఆయన మీరు ఒక ఎప్పుడు కూడా అదే విధంగా చూస్తూ, అంటే భగవంతుడు రూపంలోనే ఉన్నా కూడా తను ఎప్పుడు మీ బిడ్డగానే నా వాత్సల్య భక్తి దానిలో వస్తాయి. ఎందరూ నిన్ను అర్థం చేసుకోలేరేంటి, ఇంత కామాంతులు అంతర్ముఖంగా ఉండి నువ్వు అన్ని చేయిస్తున్నావని తెలుసుకోలేరేంటని చాలా వాపోయేదాన్ని. చాలా మంచి విషయాలు, చాలా ఎంతో అద్భుతమైనటువంటి మీ ఆధ్యాత్మిక ప్రయాణం స్వామివారితోని. ఇది మీరు
మీకోసం చేసిన ప్రయాణం కాదు, మా అందరి కోసం చేసినటువంటి ప్రయాణం. వారి యొక్క లీలల్ని వారు ఎందుకు ఇక్కడే కాలు పెట్టారు భౌతిక రూపంలో అనే విషయాన్ని ఈరోజు మాకు అందరు కూడా తెలియజేశారు. అలాగే మీరు అనుకున్నట్టుగా స్వామివారు మీకు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ మరొకసారి మన సత్సంగంలో మళ్ళీ కలుసుకుంటాం. చాలా సంతోషం. ఇప్పుడు ఇది డాక్టర్ మీనాక్షి చింతపల్లి వారు రచించినటువంటి త్వమేవ శరణం మమ. మనకి నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వారి ద్వారా బాబా గారు మనకి అందించినటువంటి యొక్క గొప్ప జ్ఞానం ఈ గ్రంథం. ఇది ఎంఎస్కో వారి ప్రచురణలో మనందరి ముందుకు వచ్చింది. ఎందుకంటే మనకి సచ్చరిత్రలు జీవిత చరిత్రలు చదివినప్పుడు వారి యొక్క లీలలు కనిపిస్తాయి, కానీ భగవంతుడు ఏ విధంగా ఉంటే ఆ లీలలు చూపించాడు అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ గ్రంథంలో కూడా అదే విధంగా వారు బాబా వారితో ఉన్నటువంటి క్షణాలని, వారు అందించినటువంటి జ్ఞానాన్ని ఈ గ్రంథంలో పొందుపరిచారు. మీరందరూ కూడా ఈ గ్రంథాన్ని మీ ఇళ్లల్లో పెట్టుకోండి. బాబా వారిని తెలుసుకోవాలనుకున్నప్పుడల్లా కూడా వారి యొక్క గ్రంథాలు ఎలాంటివి ఎన్నో ఉన్నాయి. దానిలో ముఖ్యంగా వీరు ఎందుకంటే 10,000 మైళ్ళ దూరాన్ని కూడా దాటుకుంటూ, సప్త సముద్రాలు దాటుకుంటూ బాబాగారి దగ్గరికి వచ్చి వారి ఆశీస్సులు తీసుకుని మనందరికీ అందించినటువంటి గొప్ప గ్రంథం ఇది. అదేవిధంగా తెలుగు జాతికి సేవ చేసిన ఎంతోమంది యొక్క చరిత్రలు మరుగున పడిపోయినాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏదో పైన ఆర్భాటాలకి పబ్లిసిటీలకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ రోజున మనందరికీ తెలుసు. కానీ వీరు తెలుగు భాషకి, తెలుగు జాతికి, ముఖ్యంగా మన విద్యా వ్యవస్థకి చేసినటువంటి సేవ నిజంగా ఇప్పుడున్న వాళ్ళల్లో చాలా వరకు కూడా తెలియకపోవచ్చు. కానీ విద్యావంతులు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ కూడా మన భద్రరాజు కృష్ణమూర్తి గారి యొక్క ఆత్మకథ బతుకు బాటలో కొండ గుర్తులు. మనకి జీవిత ప్రయాణంలో కొన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మనం కొండ గుర్తులు పెట్టుకుంటాం. అక్కడికి వెళ్తే అక్కడ బండి వస్తుంది, లేదంటే అక్కడ ఇల్లు ఉంటుంది, లేదా అక్కడ ఒక నుయ్యి ఉండేది, అక్కడ ఒక బావి ఉంటుంది. ఇలా కొండ గుర్తులు పెట్టుకుని మనం ప్రయాణం చేస్తుంటాం మళ్ళీ గుర్తుపెట్టుకోవడం కోసం. అట్లా దాన్ని మనకు అర్థమయ్యే విధంగా వారి యొక్క జీవన ప్రయాణానికి సంబంధించినటువంటి ఆత్మకథను వారు అందించారు. ఇది కూడా ఎంఎస్కో ప్రచురణలో ఉన్నది. వీరంతా కూడా ఇలాంటి చదివినప్పుడు ఇట్లాంటి మహానుభావులు మన కోసము, మన జాతి కోసము, మన విద్యా విధానం కోసము, మన భవిష్యత్తు కోసం కృషి చేశారా అనే విషయం తెలుస్తుంది. దాని ద్వారా మన జీవితం ఎంత విలువైందో కూడా తెలుస్తుంది. ఇంతవరకు డాక్టర్ మీనాక్షి చింతపల్లి భగవాన్ సత్యసాయి వారి యొక్క 100వ జన్మదినోత్సవ కానుగ్గా మనకి బాబాగారు చూపించినటువంటి అద్భుతమైన లీలలే కాదు, వారి యొక్క ప్రేమ, సేవ, వాత్సల్యం ఈ అన్ని విషయాలని కూడా మనతో పంచుకున్నారు. ఇది కేవలం బాబావారు వారికి చూపించిన, మీనాక్షి వారికి చూపించినటువంటి లీలలు కాదు. ఇది ఈ యొక్క మాధ్యమం ద్వారా మనందరికీ కూడా వారి యొక్క లీలలను తెలియజేస్తున్నారు. ఏ విధంగా జీవిస్తే మనం మోక్షం పొందవచ్చు, ముక్తిని పొందవచ్చు, ఏ విధంగా జీవిస్తే మానసిక ప్రశాంతత వస్తుంది, ఏ విధంగా జీవిస్తే మనం భగవంతుడికి దగ్గర అవుతాం, ఇలాంటి విషయాలన్నీ కూడా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో తెలియజేయడానికే బాబా వారి యొక్క అవతారం. మరి వారి ఈ 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనందరం కూడా వారు ఇచ్చినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ తరించాలని కోరుకుంటున్నాను. సర్వం సాయిరామార్పణమస్తు.